బిడ్డ ఆవరానక్కని విడనాడి అల్లుళ్ళ విడనాడి అల్లుడా లింగన్నని పిలువ వస్తావా అల్లుడా రాజన్నాని పిలువ వస్తావా బిడ్డ సరోజనని పిలువ వస్తావా నీ నోటి పిలుపులు ముత్యాల మూటలే అమ్మా నీ మనవల మనవరాన్ల విడనాడి కానరాని లోకానికి వెళ్ళిపోతివా మా తాత రాములు వెయినతో దొరికనా అమ్మా బిడ్డ పడుకులాని మేము పుట్టినాడు అమ్మా మురికిలోన మమ్ములెత్తుకోని ముద్దాడినవమ్మా బిడ్డ బిడ్డల చూసి ఆనందపడ్డవు కాకంత బలగముల కనబడతలేవే అమ్మా వెన్నెల 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 కోయిలాలే వెన్నెల 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 కోయిలాలే ఆత్మశాంతి చేకూరాలనని ఆత్మగల్ల మనవరాళ్ళు మనవలు కలిసి ఈ రోజున రామనామ సంకీర్తన ఏపిచ్చ దాతల జై భవ జై భవ మరీ మహానుభావులే జై భవ హరి హరి సీతారామనందన నారాయణుండో ఉత్తరాన ఉన్నది ఉగుముల్ల కోట కోట పరిపాలన చేసేటి రారాజు కరుణాకర మహారాజు ఆ కరుణాకర మహారాజు భార్య విజయదేవి రాజు కచ్చరికాన్ నుండి భార్య భవనాలకు ఎప్పుడు వస్తున్నాడో భర్త రాకడ కళ్ళ చూసింది విజయదేవి నువ్వు అనుకున్నానో లేదో నా భర్త కచ్చరికాన్ చెల్లి వెళ్ళి వస్తున్నాడా అని
నా భర్త బేటికి పోయి భర్త ప్రాణాలు గడిగి పైన తల్లుకుంటానా అని భగవంతుని సేవల కన్నా భర్త సేవలే బహుగొప్ప అంటారా అని అత్తమామ సేవ చేసే అల్లిరాని భర్త సేవ చేసే భాగ్యవాతి సద్గుణాలగలిగిన ఆ తల్లి విజయదేవి చెమ్ముతోడు ఉదికాలు చేతుల నివల్లి ఎత్తరు పన్నీరు సాయి సవాజు పట్టుకొని భర్త పాద పూజ కొరకు ఎట్లా వస్తున్నది ఆ విజయదేవి ఎట్లా వస్తున్నది చెంబుతోడు ఉదికాలు చేతుల నివల్లి చెంబుతోడు ఉదికాలు చేతుల నివల్లి చేతుల నివల్లి చేతుల నివల్లి అమ్మ తల్లి పట్టుకున్నది చేయి పట్టుకున్నది ఓహో తల్లి పట్టుకున్నది చేయి పట్టుకున్నది చేయి పట్టుకున్నది భార్య కష్టం వస్తే భర్తకు చెప్పాలి, భర్త కష్టం వస్తే భార్య చెప్పాలి. భార్య భర్త లేకమైతే బ్రహ్మలోకాన్ని గెలవచ్చు, సతింబ పురుషు లేకమైతే స్వర్గలోకాన్ని గెలవచ్చు. నువ్వెందుకు తిన్నవేనవు, నువ్వెందుకు బాధపడుతున్నావు, నీకున్న బాధ నా తోడి చెప్పవేవో విజయదేవి. నాదా ప్రాణేశ్వర ఏమిటి ఏది కావాలంటే అది ఇస్తావా అన్నయ్య? తదస్తు తప్పకుండా ఇస్తారు బావురంగా కోరుకుంటే. ఈ సింతల వల్ల గ్రామము రేపు పొద్దు వర్షాలకలని పట్టేతపు. ఈ సింతలపల్లె నీ తాత అనుకున్నవా నీ అమ్మదనుకుంటున్నావా? ఇచ్చుదానా ఇవాళ కథ అయిపోయేరాక ఈ ఊరు మొత్తం మనదే. అవసరమైతే రేపో మాపో ఎలక్షన్ ఉన్నది, సర్పంచ్ ఎలక్షన్. అయితే ఈ వచ్చే ఎలక్షన్ లా ఈ గ్రామానికి నిన్ను గ్రామ సర్పంచ్ చేస్తపో. ఇంకా సఫాయి పని చేపించినట్లేవు నీ పుణ్యం. ఇంకా సర్పంచ్ కన్నా సఫాయి పనే గవర్నమెంట్ నౌకరి. దాన్ని మించింది ఏమున్నదే? ఏం గవర్నో కోరుకోతే రైతుకి తైతి. నాదా ప్రాణేశ్వర ఓ నాద పుణ్యవాది పురుషుడా పూసల్లదారమ తల పైన గొడుగు మెడలోన బతికమ్మ నా మేలు బంగారమా. ఏడేడు మేడల్ల నాదో కలయేడి మిద్దల్ల నాదా. ఎంటు ఉన్నది బంగారం ఉన్నది బంగుళాల భవంతులు మనకున్నవి గాని ఎంటు ఉండి ఎందుకు నాద, బంగారం ఉండి ఎందుకు నాద, బంగుళాలు ఉండి ఎందుకు నాదా. నాదా ఏడేడు మేడలో నా ఓ నాదా, నాదా ఏడేడు మేడల్ల ఓ నాదా. అన్ని ఉన్నాయి గాని ఓ నాదా, మన బాబి కడపలో నా ఓ నాదా. అమ్మాని పిల్లవయ్యా ఓ నాదా.
దొంగైన ఓ కొడుకు ఉండన్నాట ఎండిదైన గుడ్డిదైన ఒక బిడ్డ ఉండాలనన్నరయ్యా మనసన్న తనముకు మనము నిత్యము లేదు వల్ల ఇంట్లో తెల్లారితమంట్లే జరిగింది ఎవరైనా చెప్పుతారు గాని జరగబోయేది ఏ మానవుడు చెప్పలేడు రేపు రేపటి కల్లా కర్మదక్కు మనము కాలం చేస్తే అవ్వయ్య మననమైన మాట పడితే ఆ కొడుకులు ఏ ఊళ్ళో ఉన్నా ఏ వర్ణములో ఉన్న కన్న కొడుకచ్చి ధర్మంగా దానం చేసుకుంటాడాట మంచాల వడనాడు కుక్కడన్నం పెట్టినోడు కొడుకు సత్యనాడు తలకొరి పెట్టి 11వ రోజున పండగ చేసుకున్నోడు కొడుకు నాదా కొడుకులు లేకున్న మన గర్భాన మనకొక్క బిడ్డ ఉంటే నాద మంచాల వడనాడు మన బిడ్డ మనలు అరుచుకొని మనము దత్తిన నాడు నాదా ఎక్కడెళ్ళి పోతివి అవ్వ ఎక్కడెళ్ళి పోతివి నాయనా అని ఇక ఒక్క బిడ్డ నాదా మనకున్నా గాని ఏడు వాడాలెల్లా నేర్చుకుంటా నాదా వెళ్ళి వచ్చి ఏడవోదివా అమ్మ గుల్లడు బేగుల్లా నన్నగన్నావమ్మా వందడు పోగల్లా మొలగన్నావమ్మా ఆడివిల్లలు నాదా ఆడివిల్లాలు ఎడితే అందరు ఎడతారు నాదా ఆడళ్ళ తోడ సుత్తిరికం ఆడళ్ళ తోడ బంధుత్వం ఆడళ్ళ తోడ బలగం ఆడళ్ళ తోడ వియ్యం ఆడళ్ళ తోడ కయ్యం అంటారు నాదా ఆడివిల్ల లేని సాగు రావరాలు ఆట కడితే వాడు లేని చేతి రాదు సొన్నాయి లేని పెళ్లి ఏరాదంటారు నాదా ఇంట్లో రూపాలు ఒంట్ల బలము ఏ మనిషికి శాశ్వతము కాదు ఇంట్లో రూపాలు ఉన్నాయి ఒంట్ల బలం ఉన్నది ఎవరితోటి ఏమవసరం అనిపిస్తుంది గాని మోకాళ్ళు ముందరికై మోసేతనకై మంచాల వడనాడి ఏ మనిషికైనా ఓ మనిషి అవసరమేనయ్యా వయసునాడు సంపాదించిన ధనమన్న ఉండన్నాడు వయసునాడు కట్టిన ఇల్లన్న ఉండన్నన్నారు వయసునాడు పుట్టిన పిల్లలన్న ఉండన్నన్నారయ్యా మంచాల వడనాడు కుక్కడన్న పెట్టే కొడుకులు లేరు సత్తి నారేడు సేటి బిడ్డలు లేరు నాదా ఇప్పటికైనా మంచి మాట పోరాదా నోటా తెలుగులు పెడితే పోరాదా కోటి దేవుళ్ళ పూజ కొడుకుల బిడ్డాల వరకు తెచ్చుకుంటా మాటగా అనవకు పోరాదా ఎండి కోరుతుందో బంగారం కోరుతుందో బంగారాలు కోరుతుందో భవంతులు కోరుతనుకున్నా ఎండ అడగలేదు బంగారం అడగలేదు బంగులాలు అడగలేదు భవంతులు అడగలేదు నాదా మన గర్భాన పుట్టిన తొలుసూరు పుట్టిన కొడుకు లేడు మనసూరు పుట్టిన బిడ్డ లేదు మనం వచ్చిన తర్వాత మన ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు నాదా మన కడుపు లోపల ఒక్క కొడుకన్న కావాలి ఒక్క బిడ్డన్న కావాలి భూమి మీదకి వచ్చినప్పుడు వాడదైన మొగోడైన కనే సావాలి కానీ కనక సావరాదు లోకం మీద పుట్టి వెరదం ఈ పృథివీ పైన ఉండేందుకు లేకెందుకు నా కడుపులో పుట్టిన కొడుకు కావాలి గర్భ శ్రీమంతం కోరుకుంటది ఆడది నా గర్భాన పుట్టిన కొడుకు లేదు నా గర్భాన పుట్టిన బిడ్డ లేదు కొడుకన్న బిడ్డన్న సంతానం అయితే బ్రతుకుతా లేదన్న మాట కాదన్న మాట అయితే నీ కాళ్ళ కాడ నా ప్రాణం తీసుకుంటానన్నది ఆ విజయదేవి రాజ్యాన రాజుకు గుండెలకు వెళ్ళవానే కార్యాలు తల్లవానే ఓ బాబు విజయదేవి కొడుకుల విధి కోరికన్నయారమ్మ బిడ్డల నీకు బ్రవన్నప్పుడు పట్టం మీద ఉన్న ఆడవాళ్ళందరూ మన బిడ్డలు అనుకుందాము మగవాళ్ళందరూ మన కొడుకులు అనుకుందాము మన సొమ్ము దిన్నలు మన నడుచుకుంటారు మన బంగారు ఉన్నలు బయట వేస్తారు ఎండి దిన్నల్ని ఎత్తుకుపోయి దానం చేస్తారమ్మా నోరు మంచి అయితే ఊరు మొత్తం చుట్టాలే అంటేనే పిల్లలు కాదు కడుపులో ఉడితేనే కొడుకులు బిడ్డలు కాదు లోకమంతా మన బిడ్డలు అనుకుందాం మన కొడుకులు అనుకుందాము కొడుకులు బిడ్డలు అన్నమాట మరిసిపోవే మోబి చేసేవి ప్రజలు మన కొడుకు ఎందుకే ఈ ప్రజలు మన బిడ్డలు ఎట్లయితారయ్యా పరాయోని సేన్ల 10
కుట్లు పడితే మనకేమొస్తది? మన సేను లోపల కుంచెడు వండినా ముద్దు, ఇరుస వండినా ముద్దు. అక్క పిల్లలు అక్కరకు రారు, చెల్లె పిల్లలు చేతికి రారు, పరాయి పిల్లల గాజులు పెడితే పైకాలు సేట అంటారు నాదా. తన సేను వండాల, తన గుమ్మి నిండాల, తన కడుపు వండాల, తన ఒడి నిండాల గాని మొగల పిల్లలు మన పిల్లలు ఎట్లయితారయ్యా ఓ ప్రాణనాదా? వద్దే నా మాట విను, నువ్వే నా మాట విను. ఇంత వాయినవా? ఇంట వాయినవా? నేను అమ్మోగన్ను, నువ్వే నేనా పెళ్ళాను నువ్వా? అంతే మరి, తగ్గేదేలే. నీ పాపం పాడుగాను. మరి మొగను చూస్తే పెళ్ళం భయపడుతుందా, పెళ్ళను చూస్తే మొగడు భయపడుతుందా? చెప్పు రావాలా? పెళ్ళాన్ని చూస్తేనే మొగుడు భయపడ్డప్పుడు పేరుకి వస్తుంది సంసారం, లేకపోతే చిలక పట్టుకొని పోతుంది. నీ పాపం మొగళ్ళదేమో నడతలేదు ఎదురుగా, మొత్తం బంద్ అయిపోయిందా? బంద్ అయిపోయింది. అంతేనా? ఆగో ఓ బామి, ఏమి నీ గర్భాన కొడుకులు కావాలా, బిడ్డలు కావాలన్నావు కాబట్టి మన ఇంట్లో ఉన్న 7 దాసల్లో ఎంబడి పెట్టుకొని పుణ్యక్షేత్రాలని పూజలు కట్టి కొడుకుల బిడ్డల సంతాన భ్రమ తెచ్చుకో అని భార్యకు సెలవు పెట్టి 36 కూరలు, మురుగపు బచ్చళ్ళు, 76 శాఖలు, తేరుమావుల మజ్జిగ తోటి బామా పైలమని కమల మండము తిని భార్యకు సెలవులో సంగి అచ్చిరి వేడికి పోయి రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఆ రాజు కరుణాకరా. బామా నీ మాట నా మాట అన్నాడు, భార్యకు సెలవు పెట్టిండు. భర్తను ఒప్పించింది, మెప్పించింది, రాయటువంటి భర్తను ఉత్తగన లక్కోల కరిగించింది. ఇది ఎక్కడి చిత్రము గాని ఆడళ్ళు మాట్లాడితే సిమెంట్ ఇటుకలతోటి గోడ పెట్టినట్టు గిట్ల బలంగా ఉంటదట. ఇక మొగళ్ళు మాట్లాడితే నుల్లో నాకుల్లో అది కమ్మలతోటి తడిగట్టినట్టేనే నా తల్లాలా. బామా నీ మాటే నా మాట అన్నాడు, గతి లేని సంసారం అంటే వేయవచ్చు గాని శుచిగలవని సంసారం గడి అంటే వేయలేము. గతి లేని సంసారం అంటే ఆ పూటకు బియ్యం లేవనుకో, పక్కింటి పోయి సోడో తవ్వడ తెచ్చుకొని ఆ పూట ఎల్లవోసుకోవచ్చు. శుతిగలవని సంసారం అంటే భర్తోటంటే భార్యోటంటే 2 పొత్తుల సంసారం ఇస్తుల్లారం అవుతుంది. ఇక నా భర్త నాకు సెలవు పెట్టిండు, కోటి దేవుళ్ళ పూజలు చేసి నేను కొడుకుల బిడ్డల వరం తెచ్చుకుంటానా అని మాసిన బట్టలతో పోతే మర్యాద కాదా అని జాలారి బండల్ల తడబెడి స్నానం చేసి తడి వస్త్రం విడిచి పొడి వస్త్రం కట్టి మాందోల పడచీర మడవల మిరియ కట్టి కుదురు బొమ్మల్ల కుంకు బొట్టు పెట్టి వారి బొమ్మల్ల బంగారు బొట్టు పెట్టి అన్ని సొమ్ములు పెట్టి అద్దముల చూసి అద్దముల సూద్రసారి పేరు మిడల ధరించుకొని రాజులు మెచ్చేది రేఖ దొరుక్కొని భగవంతుని మెచ్చిన బట్ట కట్టుకొని ఇళ్ళల్ల తనమంత బండ్లల్ల పోసుకొని పూజా సమాన పట్టుకొని పూలు పత్రి పట్టుకొని ఒంటరిగా నేనెట్లా పోవాలి? అల్లి పువ్వు ఒకటై అర్ధాలు 2 అయిన ఆడల్ల మరో ఆడల్ల కెరక, మొగిలి పువ్వు ఒకటై మూసాలు 2 అయిన మొగోళ్ళ మరో మొగోళ్ళ కెరక. రాజు కిందనేమో మంత్రులు ఉంటారట, దొరసాని కింద దాసికాంతలు ఉంటారట. 7 దాసుల్లో తోలుకొని పోతానా అని అమ్మా దాసిలాలా, అమ్మా దాసి ఓ దీన్ని నోరు పాడవాడు ఏడున్నవే రావమ్మ మెరుపు తీగ నేనే పిలుస్తాను. అమ్మా దొరసాని గారు ఎందుకో పిలుస్తాను బాబా. ఎంతసేపైనా నేను పిలువబట్టి ద్వారదాకి ఎటువైనవే? బాగాసేపు అవుతుందా? నేను ఎక్కడున్నావా? నేను ఇప్పుడే గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి వేస్తాను. ఎక్కడికి పోయినావు? గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి. గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ ఎవరు పాడాయరని పోయినావు? అందరినీ ఆడాది కింద పక్కకే దొబ్బిరి, వార్డు మెంబర్ల కంచెలు పక్కకే దొబ్బిరి. ఎక్కడ ఎవరు ఉన్నారని పోయినావు? అక్కడ నీకేం పని? సర్పంచులు వేయరు, ఉప సర్పంచులు వేయరు, ఇప్పుడు ఎవరు ఉన్నారని పోయినవే అంటానవా? అందరిని తీసేసినా కానీ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషుల పెత్తన ఎవరన్నా తీసేస్తానరా? పెద్ద మనుషులతోటే నాకు పెద్ద లొల్లయిందవ్వా. పెద్ద మనుషులతో నీకేం లొల్లయిందే? నీకేం లొల్లయిందంటే నిన్న ఆదివారం, ఇవాళ ఏం వారం? ఇవాళ సోమవారం.
సోమవారం నాడు నేను నాయన మనిషి నవ్వా నాయన అంటే నీ నాయన నాయన్నే నీ నాయన నా నాయన కాదురా లజ్జగారి నాయన మనిషిని అంటే నేను యములాడ రాజన్నకు లింగధారణమైన మనిషిని అన్నట్టు అది ఉన్నదేనే అది పద్ధతేనే యములాడ రాజన్నకు లింగధారణమైన కదా సోమవారం సోమవారం ఒక్క పొద్దే కదా పొద్దుగాల లేచిన ఆకిలు ఉడిచిన అలుగు తల్లి తాళం చేసి దేవుని ఇల్లు అడుగుదామని పంపొచ్చే వరకు అంటూ పోయిందవ్వ 8 అయింది 9 అయింది 10 దగ్గరకు వస్తుంది పత్త కత్తలేదు అందరేమో పాత్రలు గల ఓవుడు పొలాలు గల ఓవుడు అని టిఫిన్ డబ్బాలు పట్టుకొని ఉరకబట్టింది డబ్బాని నేను ఒకపోతే పని దొంగలు అంచబొడ్డి ఒక్కపోతే అంటది ఇంటికన్నా సత్తది దానికి ఏడ పని సాతన అవుతుంది అని లోకం ఎర్ర పెడతారా ఇట్లా దావన్నా అట్లా దావన్నా అని బిందె పట్టుకొని బిర్ర నడులున్న బోరింగ్ కాడికి దేవుని ఇల్లు కడిగేందుకు నీళ్లు కొట్టుకొస్తా అని పోయినవ్వా దేవుని ఇల్లు కడిగేందుకు నీళ్లు కొట్టుకొస్తా అని నేను పోతే మా ఇంటి పక్క పోయింట్ లేదా భాగ్యలక్ష్మి దాని అవ్వ కడుపు రికంగా ఏరుగా పోతా లోట పట్టుకొని బోరింగ్ కాడికి ఉరికొచ్చేమంటుంది నీ బిందెను పక్కకు దొబ్బు నాకు ఎమర్జెన్సీ పని ఉన్నది నేను వెళ్ళిపోవాలనుకున్నా ఉసిని దౌడల్లా పోదురా నువ్వు తానం చేయలే పోనం చేయలే నీది ఇంకా అసలు పనే సురువుగాలే నువ్వు ముట్టుకుంటే నా నీళ్లు ముట్టుడైతే నేను ముట్టుడైతే నేను ఏమి కక్కెర రాకుండా అయిపోతా ఆగే 5 నిమిషాలు అయితే నేను అవతల పడతా అని నేనన్నా ఆగన్నా ఆగద్దా ఆగలే లోటం తీసింది బిందెల ముంచుకున్నది నాకు బగ్గ కోపం వచ్చింది అటు ఇటు చూసే వరకల్లా ఇంత కాంకర్రావు దొరికింది కాంకర్రావు తీసిన బిర్ర ఉరికేదని ఈ బ్లొక్క పెట్టి పెట్టిన వాళ్ళ లోటను బదట్టెత్తేసింది బట్టల్లనే వేయింది అవ్వా రొంటికి వేయింది మరి బట్టల్లో వేళ అంజబొట్టి చక్కగా ఇంటి మోకాన పోయి తానమో బోనమో చెయ్యన్న లేదా లేదు ఆ చీరని ఇట్లా పట్టుకొని చక్కగా గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి ఊళ్ళున్న పెద్ద మనసులకు అందరికి చెప్పుకున్నదవ్వా అందరికి చెప్పుకుంటే వాసనకు భరించలేక ఆనాడు పంచాయతీ వాయిదేసి ఇలా పంచాయతీ చెప్తే దాని పాలిస్టర్ చీరకు 15,000 రూపాయలు దండు కట్టి ఇప్పుడే వస్తాను నట్టిగా 15,000 నాశనం చేసిన నీళ్ళల్లో వార పోసుకున్నట్టు అవుతుంది నా సంసారం కథనే చెప్పించుకుంది అయ్యో ఎందుకు నేను దక్షిణంగా చెప్పించుకోండి అప్పుడు చూద్దాం చూడు ఇది ఒక్క నాకు చెప్పిందే కావాలి దాసి ఎందుకు పిలిచిందంట ఎందుకు పిలిచినావు ఈ గడియ లోపల కోటి దేవుళ్ళ పూజలు చేసి నేను కొడుకుల బిడ్డల వరమ తెచ్చుకుందామని బయలుపోతున్నా నాతోటి వస్తారానమ్మా అయ్యో దురసాని నీ ఎంబడి రమ్మంటే మేము వస్తాం కానీ మాకు కూడా కొడుకులు బిడ్డలు అవుతారానవ్వా సరిచే దొంగముండా ఏంటి గొడ్డలు లకత్తురా నీకెట్లయితుందో నీకో పెళ్లి లేదు పేరంటం లేదు మొగలు లేడు ముద్దులో లేడు ఎవ్వరు లేడు దబ్బల కొడుకన్న బిడ్డన పుట్టినట్టే అది ఉంటే ఈ సింతల పల్లె కాడ ఎవరిల్లు ఉచ్చుకుంటలో ఏదో బదనం పెడతావే మొగడు ఉన్నాక పొల్లగల్లగలదు సుతారమాట పెండి అయినాక పొల్లగల్లగంచి ఇచ్చంతరమాట మొగడు లేక ముందు పెండి కాక ముందు పిల్లగల్లగంటే తెల్లారులేమంగానే ఈటి ఓడత్తడు మాటి ఓడత్తడు జమీన్ ఓడత్తడు V6 ఓడత్తడు TV9 ఓడత్తడు లొట్టడు మౌతులు తెచ్చి ముంగడ పెట్టి హౌ ఈజ్ పాసిబుల్ ఏమి చిత్రం ఎట్లా అయిండ్రు నీకు అని తెల్లారు లేవంగానే పెద్ద పెద్ద అక్షరాలతోటి నా పేరు పేపర్ కత్తదమ్మా ఓ దొంగముడు గట్ల పేపర్ కత్తది చెడ్డ పేరు అంటారు కాదే నాకు వచ్చింది చెడ్డలో మంచిదో పేపర్ కచ్చింది కావాలి అంతేనంటవా సరేనమ్మ బిడ్డలార ఎవల పిచ్చి వాళ్ళ ఆనందం అన్నారు చెప్పంగినకపోతే షడంగా చూడన్నో అన్నారు వెళ్ళిపోదాం రమ్మని 7 దాసుల్లో తోలుకొని ఇళ్ళల్ల ధనం పనులల్ల పోసుకొని పూజా సమానం పట్టుకొని పూలు పత్రి పట్టుకొని బయలెళ్ళిపోతున్నది ఆ విజయదేవి బయలు వెళ్ళింది తల్లి ఆ తల్లి విజయదేవి బయలు వెళ్ళింది
తిరుపతి తీరంగం ఓనంది మానంది శ్రీ మల్లికార్జున విలయాలి ఏ దేవల గట్టాలు వంగలింగనే బాల భూమాల తిప్పతి రాస్తాడు తిరిగబట్టెనమ్మా ఆచగల్లకు దానవురా దిశగల్లకు దానమైనా దానములు ఎత్తేనే మాయమ్మ దానములు ఎత్తేనా మొక్కని గుడి లేదు బట్టని వరం లేదు చెయ్యని పూజ లేదు మునిగని గుండం లేక సాయన నా 33 కోట్ల దేవతల పూజలే అమ్మా పూజలు వేసుకుంటే వెళ్ళి వస్తున్నదో అమ్మా ఆగో ఇల్లు బయలెల్లి 3 నెలల 21 రోజు అవుతున్నది మొక్కని గుడి లేదు పట్టని వరం లేదు చెయ్యని పూజ లేదు మునిగని గుండం లేదు తిరిగి తిరిగి వశకాంతురాలు అవుతున్నది జాలిగుండె జల్లు అన్నది గుండెలకు బెల్లు అన్నాయి అమ్మా ఓ దాసి కన్యలారా పాపం ఉన్నదా కదా బలం ఉన్నదా కదా ఆడ కక్కచ్చినా కదా ఆడ కళ్యాణం వచ్చినా కదా అట్ట సంతాన బలం అంటే సామాన్యము కాదు పాపం ఎత్తి పిలగండ్లు పుట్టవోరు పరమాత్ముడు కన్ను తెరవాలే పుణ్యం కొద్ది ఏమో పురుషుడు దానం కొద్ది పిల్లలు అదృష్టం కొద్ది అన్నదమ్ములు ఉంటారాట నాయందు సంతాన ఫలము లేకపోవచ్చునా భగవంత ఓ శ్రీమన్నారాయణ ఎవరి ఏని పాపం నేనేమి చేసిన తాగే బావుల్ల మన్ను ఓసిననా తినే విత్తనాలు తీసివేసిన నడిసే తొవ్వల్ల కంపగొట్టిననా ఎవల గుమ్మలకు నిచ్చం లేచి దేవుడా ఎవల గుళ్ళు దొంగలించిన నా కడపు లోపల పుట్టిన కొడుకులు లేరు బిడ్డలు లేరు భగవంత మందందరూ దేవునికి పూలతోటి పూయేసిన రాళ్లతోటి పూయేసిన ఆడది సత్య బొందైన మొత్తది గాని నింద మొయ్యబోదు ఆగో గొడ్డుదని నలుగురు నాన్నవాడుకుంటున్నారు ఇక నా బ్రతుకు వ్యర్థము ఇక నా బ్రతికే గింత కావచ్చా అని ఏడ్చుకుంటా ఆ తల్లి బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా పండవి రాధరాయణ బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా కన్నీరు తీస్తున్నది వల 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 తేరుతున్నది బిడ్డలార దాసి కన్యలారా ఇక నేను భూమి మీద ఉన్నంత వీలు లేదు ఎందుకొరకు బతకాలి ఎందుకు బతకాలి సత్యనాడు ఏడు బిడ్డలు లేరు ఎత్తుకపోయి దానం చేసే కొడుకులు నాకు లేరు బిడ్డలారా కోడి తెచ్చిందంటే గోడవతల వారయ్య అన్నట్టు నా బ్రతికైతది కావచ్చు ఉండి ఎవరిని ఉద్ధరియాలే ఈ అడవి లోపల ఏ చెట్టు కన్నా ఉరి పెట్టుకుంటా ఏ బాయిలన్న పడతా ఆరేటి నీళ్ళల్ల వాడి నా ప్రాణము దాలిస్తానమ్మా బిడ్డలారా లోకం మీద అందరు కొడుకుల కన్నోళ్ళే ఉన్నారా అందరు బిడ్డల కన్నోళ్ళే ఉన్నారా
అతి పెద్ద రోగం అన్నారమ్మా. నీ ఎండి నిన్నొల్లే నిన్నెతకపోతారు, నీ బంగారు నిన్నొల్లే నిన్ను బయట మారేస్తారు, నీ సొమ్ము నిన్నొల్లే నిన్ను అరుచుకుంటారు తల్లి. నువ్వు తత్తనన్నా మాట సచ్చి సాధించేదేము లేదు, బతుకుట కొరకు బలుసాకైనా వినాలంటారు. తల్లి విజయదేవి నువ్వు తత్తనన్న మాట మల్ల వలకపోకు, మనం వెనుకకెళ్ళిపోదాము నా తల్లి. చెప్పంగా చెప్పంగా ఓ మాట ఇనక మానరు మానవులు కొట్టంగా కొట్టంగా ఒక్క దెబ్బ తలగా కామానదు. నా బ్రతికే గింత కావచ్చు అని ఏడ్చుకుంటాం ఆ తల్లి. వాళ్ళ పట్నం అంటే ఉత్తరాన ఉన్నది ఉగుముళ్ళ కోటకైనా భవనాల బేటికి తల్లి ఎండి బంగారం ఖర్చు పెట్టుకొని ఇల్లు బయలెల్లి ఎన్నో గుళ్ళల్లో పూజలు చేసిన ఎన్నో వ్రతాలు చేసిన నాదా ఎన్నో వరాలు పట్టిన బలగురుడు మెచ్చి బలవాడి గడలేదు, బలగురుడు మెచ్చి బలం ఇవ్వలేదు, నా యందు సంతాన బలము కాలేదా అని భర్త కాళ్ళ వినబడి కలకల కలకల కన్నీరు తీస్తున్నది విజయదేవి. ఏ విజయదేవి ఎన్నో గుళ్ళల్లో పూజ కట్టినవు, తిరుపతి శ్రీరంగమోనంది మానంది కాశీ గయములవాడ. ఎన్ని గుళ్ళల్లో పూజ కట్టిగా నీ భగవంతుని మెచ్చి నీకు సంతానం ఇవ్వలేదు, నువ్వెప్పుడు మాట వరికినవో. ఈ కాడికెళ్ళి ఏ గుళ్ళ పూజ కట్టేది లేదు, ఏ దేవుడికి మొక్కేది లేదు. దేవుడన్న మాటగా నీ నోటికి రావద్దు, దేవుడన్న మాట నా నోటికి రావద్దు. పిలగళ్ళు లేకున్నా పర్వాలేదు, మనకు కొడుకులు లేకున్నా పర్వాలేదు, బిడ్డలు లేకున్నా పర్వాలేదు. బిడ్డలన్న మాట నీ నోటికి రావద్దు, కొడుకులన్న మాట నా నోటికి రావద్దు. ఏ గుళ్ళల్లో పూజలు కట్టేది లేదు, ఏ గుండంలో మునిగేది లేదు, ఏ పుణ్యక్షేత్రం పోయేది లేదు, ఏ దేవునికి మనం మొక్కేది లేదు. ఆగో మొక్కుత వరం ఇచ్చినప్పుడే దేవుడు అంటారు, ఆపద వచ్చినప్పుడు ఆదుకున్నోడే చుట్టమంటారు. ఆపదికి ఆదుకోపోతే ఆ చుట్టం ఇంటికి పోతేంది పోకపోతేంది అంటారు. మొక్కుత వరం ఇవ్వకపోతే ఆ దేవుడు ఉన్నా ఒక్కటే, మొక్కినా ఒక్కటే, మొక్కకున్నా ఒక్కటే. ఈ కాడికెళ్ళి పూజ కట్టేది లేదు, పుణ్యక్షేత్రాలు తిరిగేది లేదు. దేవుడు అన్న మాట నీ నోటికి వచ్చినట్టయితే నాలుగు వక్కలు ఈర్తా. ఏ దేవుడు పూజ కట్టేది లేదు, ఏ దేవత పూజ కట్టేది లేదు. భార్యకు భయం చెప్పిండు అటువంటి ఆ గడియ లోపల ఏ దేవుడు లేడు, దయ్యం లేదు, ఏ గుళ్ళల్లో పూజ కట్టేది లేదు, ముడుపు కట్టేది లేదు, పూజలు చేసేది లేదు. మనకు కొడుకులు లేక పేర పర్వాలేదు, బిడ్డ లేకున్నా పర్వాలేదు. దేవుళ్ళ పూజల నడియాడికెళ్ళ మనకు బంధు. భార్యకు భయం ఎప్పిండు అటువంటి కరుణాకర రాదు, భయం ఎప్పి కమలమన్నవు తిని కచ్చిరి వేడికి పోయి రాజ్య పరిపాలన చేస్తున్నాడు కరుణాకర రాదు. దేవుళ్ళే దయ్యం లేదుగా. ఆగో అటువంటి భర్త మాటలు విన్నా తల్లి ఈయన పండి చెప్తాను బస్ దొరకలేదు, 12 బస్సులకి దిగాను. ఎటు పోయింది ఈయన కనబడతలేడని చూస్తాను సార్ చెప్పాను. మోటార్ వేసిద్దామని పోయినట్టు నీళ్ళ మోటరేనా ఇప్పుడే కరెంట్ టిప్ అయింది.
ఆగో అటువంటి ఆ తల్లి చూడు ఆగో భవనాల లోపల తల్లి భర్త మాట విన్న తల్లి అయ్యో నాదా ప్రాణేశ్వర అని సిలికల్లము కురిసిన్న ఉచ్చుకున్నది అవసల్లము కవాలి పుచ్చుకొని కాయలు కొట్టిన మామిడోల కడ చిన్నవై మడులు కొట్టిన మామిడోల మన చిన్న ఉచ్చుకొని అయ్యో భగవంతా నా యందు సంతాన పొలము లేను నా బ్రతుకు వ్యర్థము నా బ్రతుకు గింతే కావచ్చు నలుగుట్ల నా బతుకు నవ్వుల పాలు వేసినవా దేవుడా 10 మందిలోనా నా బతుకు పలసన వేసినవా అని నా భర్త ఏమన్నాడు బామా సంతాన ఫలము లేకున్నా పర్వాలేదు ఇక దేవుడనే మాట నీ నోటికి రావద్దు నా నోటికి రావద్దు దేవుడన్న జోలు తీస్తే నిన్ను ప్రాణాన బ్రతకనియనని నా భర్త నాకు మాట చెప్పిపాయే ఇక నా బ్రతికే గింత కావచ్చు అని కొంగు మోకాన పెట్టే ఓ దేవుడా కొంగు మోకాన పెట్టి ఓ దేవుడా అమ్మ మేడల్ల కన్న తల్లి నారాయణ నీలారి కన్నుల్లా విజయదేవి అమ్మ నిలిపి నిల్లు తీయబట్టే ఓ దేవుడా కలకల కలకల కన్నీరు ఇస్తున్నది వల 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 తేరుతున్నది నలుగుట్ల నా బతుకు నవ్వుల పాలు చేస్తావా దేవుడా 10 మందిలో నా బతుకు పలసన చేస్తావా ఏ నిందైన మగ ఆడవంటి ఆడవానికే గాని మగవానికి ఏ నింద లేదు ఆడదాని అందు సంతాన బలము లేకుంటే లోకమంతా ఏమంటారు ఆడదే గొడ్డుది అంటారు గాని మగవాని అందు ఎందు లోపముండి ఆడదానికి బలము కాకున్నా ఆడదాన్ని గొడ్డుది అంటారు గాని మగోని గొడ్డోడనే వాళ్ళని అంటారా ఇంట్లోకెళ్ళి మగోడు రాజుల్లే పోతాడు 20 ఏళ్ళు తిరిగి రాని మళ్ళా ఇంట్లోకి రాజుల్లే వస్తాడు అదే ఆడది అరగంట సేపు ఇంట్లో కనబడపోతే ఇంట్లో అందరికీ అనుమానమే నా యందు సంతాన బలము లేదు భర్త లేని ఆడదాన్ని ముండ అంటారు గాని పెళ్ళవు తెచ్చిపోయిన మగవాన్ని ముండ కొడుకు అనేది ఉన్నదా నా భర్త 10 మందిలో పోతే నా భర్తకు బాధ అనేది ఏర్పడతలేదు మేడల్ల నేనొక్కదాన్ని లంకంత ఇంటిలోనా నేనొక్కదాన్ని ఎట్లా ఉండాలి ఇళ్ళకి ముగ్గు పెడితే ముగ్గు మలప ముద్దు బాలలేదా భగవంతా నా గర్భాన పిల్లలు లేని నా ఇల్లు పీరిల మసీదు తోటి సమానం అంటారు ఆగో ఆడవిల్ల లేనిల్లు అడగ దోసం ఆట కూర ఆడ లేనిల్లు కూర్చుండ దోసం దర్వాజ లేనిల్లు దాట దోసం నా గర్భాన కొడుకులు లేకున్నా నాకొక్క బిడ్డనన్నా ఒడిగట్ట పోతివా అని మేడల్లా తల్లి కలకల కలకల కన్నీరు తీసి అన్నము తినలేదు ఆ తల్లి పట్ట మంచం పానపుల వీణ పండుకొని కలకల కలకల కన్నీరు తీస్తుంటే ఈ ఎడమ కంటి కన్నీరు ఎడమ చెవు నిండి ఏరులై సాగినట్టు కుడి కంటి కన్నీరు కుడి చెవు నిండి కుంభధారం అయి వర్షమై కురిసినట్టుగా మేడల్ల కన్నీరు తీస్తుంటే ఏడ్చి ఏడ్చి విజయదేవి ఎప్పుడు పట్ట మంచములోన పానుపుల వీణ పల్లాన వాటిలు వండుకున్న పోలే అర్రాది కత్తిరికాడి వేయిన పోలే ఆగో విజయదేవి కన్నీరు ఎవరికి రో మెల్లవంత
నన్ను కొలిసే వాళ్ళెవరు నా భక్తులకు ఎవరికి ఏ ఆపద వచ్చిందో అని భగవంతుడు భక్తులకు దాసై తిరుగుతాడాట సత్యవంతులకు శ్రేష్టంగా భగవంతుడు కళ్ళకు కనిపిస్తాడాట అడ్డమైన వాళ్ళకు చెడ్డ దయ్యం కూడా ఎదురుగా రాదాట ఆగో ఆనాడు దినమందు అమ్మవారి కాలికి దేవి ఏకా దృష్టి పెట్టి ఏర్పాటు చేసింది ఆ కాలికమ్మ అమ్మవారి కాలికి దేవి ఏనాడు కళ్ళ చూసిందో మరి ఆనాడు కాలికి దేవి కళ్ళ చూసి ఏమనుకున్నది అబ్బా ఇది ఎవరి కన్నీరు కాదు ఉత్తరాన ఉన్నది ఉముళ్ళ కోట కోట లోపల మరి రాదు కరుణాకరాదు రారాదు భార్య విజయదేవి పిల్లలు లేక వాళ్ళు బాధపడుతున్నారు ఎన్నో గుళ్ళల్లో పూజలు చేసిండ్రు గాని నా గుడి కాడికి రాలేదు ఇదే ఊరు బందుకున్న సముద్రాలు ఒడ్డుకున్న నా గుడిలను మర్చిపోయిండ్రు ఎన్నో గుళ్ళల్లో మొక్కిండ్రు ఎన్నో పూజలు చేసిండ్రు ఇంటికోడి పప్పుతోటి సమానం అన్నట్టు ఆగో ఈ ఊరి దేవుడు ఈ ఊళ్ళే నీకు వరమియ్యడనుకున్నవా బిడ్డ విజయదేవి ఎన్నో గుళ్ళల్లో పూజలు చేసినవు నా గుడికి రాలేదు నా గుళ్ళె పూజ చెయ్యలేదు నాకు మొక్కలేదు నాకు వరం పట్టలేదు ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు మీరిద్దరాల మొగలు నా గుళ్ళ కాడికి వస్తే కోరిన కొడుకునిస్తా వంశన బిడ్డనిస్తా అని అమ్మవారి కాలికి దేవి ఏమనుకున్నది పండుకున్న విజయదేవి కలలోన కల చెప్పి వస్తా మధ్యలోన మాట చెప్పి వస్తానా అని అమ్మవారు లోకమాత దేవి కాళికాదేవి కాళికమ్మ బయలు వెళ్ళినాదే దైవమ రాఘవా ఏమే విజయదేవి మీరు 360 కోట్ల దేవతల పూజలు చేసిండ్రు గాని మీ ఊరి లోపల ఉన్న కాళికమ్మను నన్నే మర్చిపోయిండ్రు మీరు అత్తమామలు చేసిండ్రు నాకు పూజలు మీ అత్తమామలు కట్టినప్పుడు కట్టిండ్రు ముడుపు గాని ఇదివరకు ఆ ముడుపులు ఇప్పలేదు నాకు చెల్లించలేదు మీరు భార్య భర్తలు నా దగ్గరికి వచ్చి పూజ కట్టినట్టే ఉంటే మీకు సంతాన బలం ఇస్తానంటున్నది ఆ కాళికమ్మ కళ లోపల కళ చెప్పింది మది లోపల మాట చెప్పి షటల్ను అని చెంప దెబ్బ కొట్టి మటమటాన మాయమైపోతున్నది ఆ కాళిక దేవి ఆగో కాలికి దేవి పల్లాన వాటిలు పండుకున్న విజయదేవి కల లోపల కల చెప్పింది అమ్మా విజయదేవి ఎన్నో గుళ్ళల్ల పూజలు చేస్తుంది కదా
నా గుడికి రాలేదు, నా గుళ్ళల్లో మొక్కలేదు, ఇప్పటికైనా మించింది ఏమి లేదు. మీరు ఇప్పుడైనా పర్వాలేదు, ఇద్దరాల మొగలు నా గుళ్ళ కాడికి వచ్చి నాకు పూజలు వేసినట్టు ఏదుంటే మీకు సంతాన ఫలమిస్తా. మీ ఇంటి విలవేల్పురు నేను, మీ కుల దైవాన్ని నేను. ఆగో తలుసుకున్నలకు తలాపునుంటా, ఆగో అది వేసినోళ్లకు అడుగుల్ల పడుగునైతా, కోరుకున్నోళ్లకు కొంగు బంగారం అయిత బిడ్డ. దూసరించిన వారికి దుఃఖాలు ఒడిగడతా, నన్ను మతవరించిన వారికి మేల్లంబు చూపుతానా అని కలలోన కల చెప్పి మధ్యలోన మాట చెప్పి ఎప్పుడు మాయమైపాయను. పండుకున్న కాళిక దేవి, ఆగో పండుకున్న విజయదేవి, ఆగో దిగ్గుమంట మేలుక వచ్చింది ఆ విజయదేవికి. ఎవరు కావచ్చా అని ఎటు చూసినా గాని ఎవరు కానస్తలేరు. మరి ఎటు చూసిన ఎవరు కానస్తలేరు. కాళికి దేవి వచ్చి కలలోన కల చెప్పినట్టు మధ్యలోన మాట చెప్పింది నాకు. ఎంతటి మంచి మాట చెప్పింది కాళిక దేవి. ఓ దేవి కాళిక అమ్మా, నా భక్తి నా బావు కమ్మెచ్చిన తపసు నా కన్నీరు నీకు మేళ్ళ మంది తల్లి స్వయాను నువ్వే వచ్చి నా కలలోన కల చెప్పిన వానమ్మ. నా భర్తను తీసుకొని కాళిక దేవి గుడికాడికి పోతే నాకు కొడుకుల బిడ్డల వారం ఓడి కడతానన్నది. మరి నా భర్తకి ఎట్లా చెప్పాల నేను? నా భర్త ఏమన్నాడు? అమ్మా ఇక దేవుడు లేడు, దేవత లేదు. ఇక దేవుడు అంటోడు ఉంటే మనకి ఇది వరకే సంతాన బలమిచ్చు. ఇక దేవత అనేది లేదు. ఆగో దేవత అనేది ఉంటే వరకే మనకు సంతాన బలము కలుగు. దేవుడు అన్న ముచ్చట తీయకన నా భర్త నాకు చెప్పింది. ఎట్లా చెప్పాల నేను నా భర్త తోటి? మరి ఉరమన్న ఉండన్నట, ఈ పన్న గట్టిగా ఉండన్నట. ఇగురం లేకుండా ఈ పోయితే గట్టిగా ఉండాలమ్మా. మరి దాసలను అడుగుతానా అని. అమ్మా దాసి, ఓ దాసి దొరసాని ఏం చేస్తానవే? నా పని పాడుగాను ఓడవని తీరది గడవదవ్వా. ఆదర పాదర నడక అందరికి అన్నెనక అన్నట్టు నేను ఏమని చెప్పాలి దొరసాని? దాసి ఓ ఇవాళ నీతో ఒక పని పడ్డది. ఏం పని అవ్వా? నేను ఎన్నో గుళ్ళల్లో పూజలు చేసినాం, మనం సంతాన ఫలము కాలే. నువ్వు తిరిగింది కాక నీ ఎంబడి మమ్మల్ని కూడా దింపినావు. నీకు కాకుండా దేవుని గుళ్ళ అన్నవాడా మా గుడి ఇకపాయ నీకు ఇయ్యలే, నాకు ఇయ్యలే. అయినా నేను నా భర్త దగ్గరికి వచ్చి మాట చెప్తే ఇక దేవుడు అన్నటోడు ఉంటే మనకు సంతాన ఫలమవు. ఇక తిరిగేది లేదు, దేవునికి మొక్కేది లేదు, దీపాలు పెట్టేది లేదు, వ్రతాలు పట్టేది లేదు, ఒక్క పొద్దు ఉండేది లేదు అన్నాడు. దేవుడు అన్న మాట తీస్తే నిన్ను ప్రాణాన బ్రతకనియని అన్నాడు. నిన్ను కాదే, నాకు అట్లా చెప్పిండు. నువ్వు దేవుని తోలు తీయక అన్నాడా? అన్నాడు. మరి నన్ను అన్నట్టు ఇట్లా అంటే నేను నాకు ఇట్లా అన్నాడు అని చెప్తాను. నీ మొగనికి నాకేం సంబంధం అని నేను అంటాను. అట్లా నాకు చెప్పిండు. నా భర్త వేయినాక ఏడ్చి నా బ్రతుకు ఇంతే కావచ్చని నేను పండుకుంటే స్వయానక మన సముద్రాల ఒడ్డుకు మన ఊరు బందుకున్న కాళికిదేవి వచ్చి ఆ కాళికిదేవి వచ్చి నా కలలోన కల చెప్పింది. బిడ్డ ఎన్నో గుళ్ళల్లో పూజలు చేసిండు, ఇంటి కోడి పప్పుతోటి సమానం అన్నట్టు నా గుడికాడికి రాలేదు, నాకు మొక్కలేదు. ఇప్పటికైనా పర్వాలేదు, మీ ఇద్దరాలు మొగలెత్తే కోరిన కొడుకును వంశన బిడ్డనిస్తానన్నది. నా భర్త అట్లా చెప్పి, కాళికిదేవి ఇట్లా చెప్పి, నా భర్త అసలే అగ్గివిన గుగ్గిలం అవుతాడు. నీ భర్త అసలే సరే అయితే అసలే నీ భర్త అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. ఏదన్నా ఒక ఉపాయం చెప్పి నా భర్తను ఎట్లా ఐసి చేయాలి, కూలి చేయాలని నువ్వు చెప్పాలి. గదీనికే బాధపడతాను అద్దొరసాని. నేను తలుసుకుంటే ఐని బయలు చేస్తా, బయని బట్టపేవు చేస్తా, చూసిరమ్మంటే కాల్సత్తా, కాల్సిరమ్మంటే మాడిసి మసిపోకుడి వేసి కవ్వాది బుర్రల్లో బూడిది పట్టుకొని వస్తా. అయితది నాతో మొత్తం తీసేయండి, అయితదవ్వా, అయితే దొరసాయి అయితదవ్వా, నాతోని కాదు ఏం లేదు, అయితదవ్వా దొరసాని. డిస్టర్బెన్స్ అంటే మీరు అటు అయినా దాసి మరి ఎట్లా అయ్యానంటే నీ భర్త వచ్చే వరకు నువ్వు తడిబెడి స్నానం చేసి
అందమైన చీర కట్టుకొని అందమైన రైకతోడు కోరి నీ భర్తకు ఏ కూర అయితే ఇష్టం ఉంటుందో గా కూర ఏదంటే గది ఆయనకి ఇష్టం ఉన్న అన్ని రకాల పలహారాలు తయారు చేసి అన్ని రకాల వంటలు తయారు చేసి నీ భర్త వచ్చే వరకు నువ్వు మల్లె పూలు పెట్టుకొని పట్టు చీర కట్టుకొని చెంబడి నీళ్లు చల్లటి నీళ్లు చేతుల పట్టుకొని దర్వాజా కాడికి పోయి ఇట్లా కొసకొంగు లైట్ గా నోట్లో పెట్టుకొని లైట్ గా రేవు లేదు రేవు తాగులేదని నేను నాకు నలుగుట్ల పోయిందని కాదు ఇట్లా చేసింది. అవు నువ్వు నలుగుట్ల పోలే ఇద్దరికి ఉండలే లైట్ గా అంటే ఇట్లా కొత్త కొంగు నోట్లో పెట్టుకొని నీ భర్త వచ్చిన పోలే నీ భర్తకు చల్లటి నీళ్లు చెంబు చేతికిచ్చి కిలిక్కని నవ్వినావు అనుకో నీ మొగడు అక్కడ ఫ్లాట్ అవుతాడు. ఫ్లాట్ అవుతుంది కొత్తోడా అని పెళ్ళి ఈడికి 24 ఏళ్ళ పొద్దు అవుతుంది. ఇప్పుడు ఫ్లాట్ అవుడు 20 ఏళ్ళ పొద్దు అవుతుంది కానీ మీకేప్పటికీ ఈ పొయ్యిలా ఉప్పేసినట్టేనా చీటాపట ఏంది మరి మంచి గడియల పెళ్లి కాలేదంటవా? ఏమో మీకు పెళ్లి చేసిన వాళ్ళు మంచిగానే చేసిండ్రు కానీ 5 రోజులు వచ్చిన వాళ్ళే పాప బాడుకావులు వచ్చినట్టు. ఎవరెవరు బాగా తాగోతు కాదు పాపరగాడు మయూరుగాడు. ఇక 5 రోజులు పట్టుకరా పోర్రా అని వాళ్ళని తోలితే కళ్ళకు పైసలు ఇస్తామే పోతామని ఇల్లు అన్న పోలే పుష్కరం మీ అయ్యి ఏం చేసిండు 500 రూపాయలు నోటాల జేబులో పెట్టిండట. 500 పట్టుకొని పెయ్యిర్రా ఆపుదాయిర్రు ఆపుదాయిన వాళ్ళకు నడవస్తుందా ఈ 90 పాడుకావులేనా 2 కుండలు తీసిర్రా సిమెంట్ రోడ్డు మీద ఎత్తేసి ఉత్త సిప్పలు పట్టుకొని ఇంటికి వచ్చిర్రావా గందికనే మీకు సిటపొట అంటే చెప్పలే ముచ్చట నీకు చెప్పద్దు చెప్తే నువ్వు ఎక్కడ ఇరుపుగాయం ఇస్తానంటావా నీకు చెప్తలేదు గిన్నెలో చెప్తా ముచ్చట మరి దాచిపెట్టుకోవద్దు తెలుసా సమయం వచ్చింది కాబట్టి చెప్తాను. అయితే నీ భర్తకు నచ్చిన వంటలు తయారు చేసి ఇక నీ భర్త ఒక్కొక్క ముక్క తింటే ఇంగో అనుకుంటా చెప్పన్నా అనుకుంటా ఉన్న ముచ్చట చెప్పినాం అనుకో నీ భర్త నిన్నేమన్న ఒక్క మాట అంటే ఈ ఎన్నుకున్న బాడకావుల మొక్కం మీద మనవు నన్ను అంటే వీళ్ళను నిన్న అంటే వీళ్ళ మొక్కలు బొచ్చలు పోయి అంతేనా? అంతే ఇట్లా చేస్తే నా భర్త ఐస్ అవుతాడు. ఐస్ కాకపోతే నన్ను అడగమ్మా. సరేనమ్మ బిడ్డలారా దాసి కన్యలారా నా భర్త కచ్చిరికాని చెల్లి రావంగానే నా భర్తకు అన్నం పెట్టినాక నాలోన బాధ నాలోన మాట నీ చెప్పుతానా అని నా తడిబెడి స్నానం చేసి ఆగో అటువంటి తయారాయి అన్ని తీర్ల వంటలు చేసి ఆగో భర్త రాకడ కొరకు చూస్తున్నది దాసి. ఇంకా రాలేదేమే కళ్ళు మూసుకుంటాండే ఆయనే ఎవరు బాస్ మంచం మీద కూసున్నాడు కళ్ళు మూస్తాడు పండ్లు తెరుస్తాడట వస్తాడు గదే చేతులు కొనుక్కుండి ఏం లేదు అంతే. రాగాబాయేనమ్మ రాగాబాయేనే దాసిలాలా ఓ దాసిలాలా రాగాబాయే రాజు రాగాబాయేనే దాసిలాలా ఓ దాసిలాలా మల్లెడు ఆగోకిది మల్లెడు రాగాబాయే రాజు రాగాబాయేనే భర్త రాకడ కోసం ఎదురు చూస్తున్నది విజయదేవి. నా భర్త వచ్చినాక నా మదిలున్న బాడ చెప్తారని అమ్మవారి విజయదేవి మేడల్ల ఎప్పుడు ఎదురు చూస్తున్నదో రాజ్యమేలింటి దేశమేలింటి వనవంటి కరుణాకర మహారాజు
వేషం అప్ప చెప్పి గుర్రం మీద కొలవాడి ఎడంత్రాల మాలకస్తున్నాడు కరుణాకర రాజు చేలు వల్లనే రాడి అల్లనే రాడి రాజు మదేలో రాజు మదేల రెడ్డు మదేలో తీగ మదేలో భర్త 66 రందులు పెట్టుకొని పుట్టాడు కట్టం చేసి ఇంటికి వస్తే ఇంట్లో భార్య మంచిదైనట్టు చెంబడి నీళ్ళు వంటమైపోతుంది వంట పెట్టుకొని ముద్దు నవ్వి 4-5 వరకు ఎడివైన వాడు చెంపు చేతికిస్తే 66 రందులు మర్చిపోయి 5 నిమిషాలలో భార్య ప్రేమలో పడతాడా నాదా ప్రాణేశ్వర మొగడు ఎటుంటే ఎడు చూస్తానవే ఎడు చూస్తలేనయ్యా మీ అన్న మొక్కను మా అన్న వచ్చిందని అన్నకి వెళ్తా ఇంటి పక్క బాగా వచ్చి చూస్తాను అటు చూస్తారా ఏ విజయదేవి నాదా ప్రాణేశ్వరుడు ఓ ఏం చెయ్యాల బాగా ఈ స్టైల్ గా తయారైన ఈ స్టైల్ గా న్యూ స్టైల్ అంటే ఇక నువ్వు వచ్చినప్పుడే నాకు సంభ్రమాయ్ నువ్వు పోతే ఏం లేదా నువ్వు ఏడాదికి ఒకసారి వస్తావా ఏడాదికి ఒకసారి ఎందుకు వస్తారు మరి ఇక రోజు రానే వచ్చా నువ్వు వస్తే నాకు వచ్చినప్పుడు సంభ్రమం అంటాను ఆ ఎండలు లేని దింపులాడి ఇలా బాగున్నది ఏంది మరి ఇది లేదండి నీ కొరకు అన్ని తీర్లు చేసిన రండి అలా ఇవాళ రండి రేపు రాకుండా వచ్చింది జోరు లవ్ జోరు చిరగట్టినవి ఇలా పూలు పెట్టినావు ఏంది కథ ఇయ్యాలైంది కథ ఏందనంటే అలా కొత్త సోమవారం కదా అంటే కొత్త సోమవారం ఒకటి ఉంటుంది పాత సోమవారం ఒకటి ఉంటుంది పోయింది పాత సోమవారం వచ్చేది కొత్త సోమవారం ఇవాళ వచ్చింది కాబట్టి కొత్తది ఏ విజయదేవి ఇక నాకు అన్నం పెట్టు నాదా కూర్చుండు ప్రాణనాదా ఓ నాదా పీఠాల వీణ ఓ నాదా కుర్చీ పీఠాల మీద ఓ నాదా కురిసి పీఠాల వీణ ఓ నాదా అయ్యో కుర్చీ పీఠాల మీద ఓ నాదా భర్తకు అన్నం పెడితే నాని ఆ తల్లి చూడు అమ్మవారి విజయదేవి సన్నవారి మేము సర్వల్ల వంట వీటి వారి మేము పిద్దల వంటలు అప్పుడప్పుడు ఎదురు తప్పటి అప్పాలు సార పలుకులు ఎదిగలు రేపులు పలుకుల పలు పచ్చళ్ళతోటి ఈ అన్నం తయారు చేసి ఓ దేవుడా అన్నం తయారు చేసి ఓ దేవుడా ఇట్లా పెట్టాల భార్య అనేది అన్నం ఓ దేవుడా భర్త ముందు మీద వీణ నారాయణ నారాయణ అన్నమూలు పెట్టబట్టే ఓ దేవుడా అన్నములు పెట్టబట్టే ఓ దేవుడా ఈ అన్నం తిన్నప్పుడే దొరుకుతారు మొగోళ్ళు ఇప్పుడు ఈ కాలమున ఇక తర్వాత ఇక నడవంతరాన్ని సెల్ ఫోన్లు వచ్చినాయి ఇక గింత మిస్కాలు ఇయంగానే అవతల వారుడే ఇక సోపతులు పడతారు నా వాళ్ళు నాశనం చేస్తారు
5-7 దాతనాల వెనకటి కాలాన గిట్లా భర్తకు అన్నం పెట్టి భార్య అనేది గిట్లా ముందర కూర్చుండి ముచ్చట పెట్టేదాట. ముచ్చట పెడితే ముచ్చట సంబురాన ఎంత కష్టం ఉన్న భర్త మరిసిపోయి 3 ముద్దల అన్నం భర్త అన్నటోడు మంచిగా రంది లేకుండా ముద్దలు తింటున్నాడు. తినంగా భార్య అనేది ఇట్లా బంధు కూర్చొని భర్త తిన్నాక భర్త ఎంగిలి ఇస్తారా నా భర్త ఎంగిలి నాకు ఎట్లా దొరకన్నని కళ్ళకు అద్దుకొని భార్య అనేది తినేదాట. అపరాల అక్కలాల ఇప్పటికైనా అప్పటికైనా భర్త ఎంగిలి తిని చూడరు ఎంత కమ్మ ఉంటుంది. ఇప్పటికి కూడా సూపర్ ఉంటది. ఇంకా తాగుబోతలు ఎంగిలైతే అమ్మా ఇంకా కమ్మగా ముద్దు ఉంటది తినుసుడు రవలాల ఇంకా ముద్దు ఉంటది అని ఆ భార్య అన్నం పెట్టంగానే రాదు కరుణాకర మహారాజు అన్నం కలిపిండు అని ఆ రాజు అన్నం తింటాడు. తింటానవా? తినరాదు తినరాదన్నట్టే తినవన్నట్ట అద్దన్నట్టే తింటానవా? ఇది తింటాను ఏది రాదు తినరాదంటే తినవన్నట్ట అద్దన్నట్టే తినవన్నట్టు అద్దన్నట్టు మరి మరి ఇప్పుడు కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు మరి తింటది కావచ్చు అని ముందుగాలు పెళ్ళానికి 3 ముద్దలు అన్నం పెడతారట. ఆనాలు లేదా మనకి ఈనాలు లేదా? గౌరవం వేయద్దు. గౌరవం ఇస్తేనే నెత్తెక్కుతారు ఎరికేనా? గౌరవం ఇస్తేనే నెత్తి మీద కూర్చుంటాను. వెనుకటి కాలాన భర్తకు భార్యకు పెళ్లి అయినాక 6 నెలల రాట మొగను చూస్తే గతగదానికే అట భార్య అనేది. ఇంకెందుకు ఇక రాలేదు ఆ మాసాలు. సౌండ్ లేకుండా మీరు ఇడి దాకా వచ్చారు. సౌండ్ ఉంటే మీరు ఆయనే ఉందరు. అయితే ఏ విజయదేవి ముంగడ అన్నం పెట్టినవు తింటా అంటే తినరాదంటాను. తినవన్నట్ట అద్దన్నట్టే ఇక తింటాను కదా. తింటాను తినరాదు చూడు అవ్వాలా తినమని అన్నం పెట్టింది తింటా అంటే తినరాదనమాట. ఇది నాకేం భయమే తినకపోతే తింటా పట్టు. ఇగో ఇంకొక ముచ్చడి చెప్పాను. అక్కడికి వచ్చేటి 5-6 అని చెప్పు. ఇంకో మళ్ళీ ఇంకేంది ఇంగు పక్క పెట్టు. ఇంగు పక్క పెట్టి అన్నట్టు డైరెక్ట్ చెప్పేసి ఇంకో ఆనందిగో అని చెప్పి ఆనంది తన ముచ్చట వస్తుందా? ఇంకో చెప్పు ఏదన్నట్టు డైరెక్ట్ చెప్పు. ఇంకో ఒక్క ముచ్చడి చెప్పాను ఉన్నది అయ్యా చెప్పన్నా. నేను తిన్నాక చెప్పుదు పట్టు. ఇంకో తినమని అన్నం పెడితే తినవన పడుతుంది. తినే మోపుకు బుక్క నోట పెట్టంగా ఇంకోన పడుతుంది. ఇంకో అనగా తినబుద్ధి అవుతుంది. ఇంకో పక్క పెట్టేసి ఇంకో ఏంది ఇక మనకైతే సంతాన ఫలం అయితే లేదు కదా. సంతానం అన్న మాట రావద్దని ఆనాడే చెప్పిన మళ్ళేందే. ఇక మనకైతే సంతాన ఫలం లేదు కదా. లేదు ఇంకో చెప్పన్నా ఏమంటే డైరెక్ట్ చెప్పేసి తినరాదు. తినరాదంటే తినవన పడుతుంది మళ్ళీ ముచ్చట చెప్పబడుతుంది. తినవన్నట్టు అయితే అద్దన్నట్టే. ఇంకో సంతాన ఫలం అయితే లేదు కదా. లేదు బంధు లేదు అన్నాక నేను ఏడ్చి పండుకున్నాక ఇంకో మళ్ళీ ఇంకో బంధు పెట్టుమని అప్పుడే చెప్పిన. ఇంకో బంధు పేరు డైరెక్ట్ చెప్పేసి ఇక ఏడ్చి పండుకున్నాక సముద్రాల ఒడ్డుకు ఇంకో మళ్ళీ ఇంకో సముద్రాల ఒడ్డుకి మళ్ళీ ఇంకో ఏంది ఇంకో పక్క పెట్టు ఏదన్నా డైరెక్ట్ చెప్పేసి. అయితే ఇక సంతాన ఫలం లేదని నా బతికింతే కావచ్చు అని ఇక వండుకొని పండుకున్నాక ఏడ్చి పండుకున్న పోలే సముద్రాల ఒడ్డుకున్న కాళికదేవి ఇంకో మళ్ళీ ఇంకో కాళికదేవి అంటే అల్లేవలే నీ చుట్టపుదా నీ బంధువుదా నీ ఇంటి పక్కదా ఇంటేను కదా నీ అట్లా కాదా. ఇక సముద్రాల ఒడ్డుకున్న మన ఊరు బందుకున్న ఆ కాళికదేవి వచ్చి కలలోపల ఇంకో పక్క పెట్టి డైరెక్ట్ చెప్పేసి. ఇక నేను ఏడ్చి పండుకుంటే సముద్రాల ఒడ్డుకున్న కాళికమ్మ గుడి లోపల ఉన్న కాళికమ్మను బిడ్డ మీరు ఎన్నో గుళ్ళల్లో పూజలు చేసిండ్రు. ఇప్పటికైనా పర్వాలేదు మీరిద్దరాల మొగలు నా గుడి కాడికి వచ్చి నా గుళ్ళె పూజ చేస్తే ఇంకో పూజ చేస్తే కోరిన కొడుకుల సంతాన ఫలం ఇస్తే భవిష్యత్ బిడ్డల సంతాన ఫలం ఇస్తారని చెప్పింది అయ్యా. ఎవరు ఆ గుడి లోపల కాళికమ్మ గుడి కాడికి భార్య భర్తలు వచ్చి పూజ కట్టేది ఉంటే కోరిన కొడుకునిస్తా భవిష్యత్ బిడ్డనిస్తే ఎన్నో గుళ్ళల పూజ కట్టిన నా బేడికి వచ్చి పూజ కట్టినని కాళికదేవినికి చెప్పిందా? అక్కడికి రమ్మన్నదా? నీతోటి చెప్పిందా? ఏ విజయ వస్తే పాపాస్త్రాలు నేను ఆనాడే చెప్పలేదని దేవుడి గుళ్ళ పూజలే దయ్యం లేదని చెప్పలేదా? మల్ల నువ్వు దేవుడిని దేవదిత్తమని రాముడా రామన్న రాఘవ
వెనకాల నీ ఉప్పులు ఎందుకు గిట్ట ఇంకోడైతాను అందరు పేర్లు పెడతాను ఎవతే చెప్పింది చెప్పిన వాళ్ళు రావని ఏయ్ ఇంటున్నది మీరే ఇంతకెళ్ళది బయటికి వెళ్ళదు కళలకు వచ్చి ఆమె కళ చెప్పేది కూడా మాకెరకనా మరి ఇట్లా చెప్పు అని ఇంకో అని చెప్పు అన్నది అయితే ఇదే ఏ మనిషి కళ అవుతాను మీరు వండరు మమ్మల్ని వండనియరు మీరు తినరు మమ్మల్ని అయ్యో నీ గుట్లు పాడుగా గుట్లు తెరవ గింత గింత ఉన్నాయి ఏం గుంటే నువ్వేం గుడ్లు అనుకుంటావు ఏం చెప్పిన విధానికి నేను చెప్పలేదయ్యా నేను చెప్తే అగ్గి బూడిది గాని ఆకులని రాలిపోయి ఏమో గొలుగుతున్నవేంది ఏం లేదు రాజా నేను చెప్పలేదు అంటన్నా మరి ఎవరు చెప్పింది ఏమోనయ్యా ఆమె కళలు ఎవరు చెప్పిర్రో నాకేమో అయ్యో భగవంతా. నీకు జీతం ఇస్తలేవా ఇస్తారు ఏడాదికి 350 రూపాయల జీతం ఇస్తలేవా ఓ నీ 350 తోటి నేను 3 బిల్డింగులు కట్టిన అనుకుంటా ఏ విజయదేవి ఓ నాద ప్రాణేశ్వర నన్ను కొట్టినా మంచిదే నాదా నీ కళ్ళ కాడ నా ప్రాణము తీసిన మంచిదేనయ్యా నువ్వు నన్ను కొడితే నాదా నీకు అడ్డం వచ్చేవాళ్ళు ఎవరయ్యా చిన్ననాడు తల్లిని దాచుకున్న చిన్ననాడు తండ్రిని దాచుకున్న అన్నదమ్ములు లేనిదాన్ని నాదా అక్క చెల్లెళ్ళు లేనిదాన్ని సంతాన బలము లేక నేను బాధపడితే అమ్మవారి కాలికి దేవచ్చి కలలోన కల చెప్పింది ఇద్దరాలు మొగలం పోదామనంటే దేవుడు లేవుడు దేవత లేదు సంతాన బలం ఏది ఉంటే ఆనాడే నువ్వు ఎన్నో గుళ్ళల్ల పూయలు చేసినాడు కాలికమ్మ ఎడివేయింది చెప్పకపోవున ఈనాడు ఎట్లా చెప్పింది నువ్వెట్లా మాట నమ్మినవు ఆ మాట నేను నమ్మలేను ఆడ దేవత పోడి దేవత దాని మాట నేను నమ్మలేను గుడికాడికి వద్దంటున్నావు పోతే నా గుడికాడి హోదాములాదా లేకపోతే నాదా నన్ను చిత్రహింసల పాలేయకు నువ్వు నన్ను కొడితే నేను కొట్ట వస్తానా నాదా నాదా నా తల్లిని వాసి తండ్రిని వాసి నాదా 3 ముళ్ళ బంధము 7 అడుగుల బంధము తోటి నీ ఇంటికి వచ్చి నీ ఇంటిలోన దీపం పెట్టి నాదా భర్తని భావించుకొని నాదా ప్రాణేశ్వర నీ ఇంటికాడ నేనుంటూ నన్ను కొడితే నాకు బాయి దిక్కు నాకు చెరువు దిక్కయ్యా పోత నా గుడి కాడి ఓదాము నాద లేకపోతే నీ కాళ్ళ కాడ నా తల ఒడ్డుతన్నా నీ చేతుల కడగం బట్టి నా ప్రాణం బుది నాదా ఓ నాదా నా ప్రాణం బుది అవయ్యా ఓ నాదా ఉంటే నన్ను నేను చచ్చిపోతే ఏడు బిడ్డలు లేరు ఎత్తుకపోయి దానం వేసే కొడుకులు లేరు ఎందుకొరకు నాదా నేను బతకావాలే పోతనా బలి పిల్లలు ఉంటనా పులి పిల్లలు నాదా ఇక నేను బతకలేను కొట్టినింత మొయ్యలేనయ్యా ఇక నలుగుట్లా నాదో నవ్వులా బతికాయే ఇక 10 మందిలోనా అలసనాయే కాలం ఇక కాలం వచ్చే నాదా ఇక భర్త కళ్ళ వీనా ఇక తల పెట్టినది ఇక వల్ల వల్ల తల్లి ఇక వల పోయాసగే ఇక గోడు గోడు తల్లి ఇక గోసరిలా పట్టే ఇక నాదరావే నాదా ఇక నాద ప్రాణనాదా ఇద్దరాలు మొగలం గుడికాడి కన్న ఓదాము లేకపోతే నీ చేతుల కత్తి పట్టి నా ప్రాణము తీయమన్నది ఏ విజయదేవి కాలికమ్మ నీకు కల లోపల కల చెప్పింది మది లోపల మాట చెప్పిందంటే ఆడదాని మాట అలిపి గుణము నీది నీ మాట నేను నమ్ముతానా సంతానం లేదు వద్దు వద్దంటే నా మాట వినకుండా నువ్వు ఇంటి లోపల ఏడుస్తంటే మన ఊరవతల ఉన్న కాళికమ్మ గుడి లోపల ఉన్న కాళికమ్మ నీకు కలలోన కల చెప్పి ఆడికి భార్య భర్తలు వచ్చేది ఉంటే మాత్రం సంతానం కోరిన కొడుకుల భవిష్యత్ బిడ్డలు ఇస్తానన్నదా అవునా ఇస్తానన్న చెప్పింది కదా చెప్పింది ఏయ్ నీ మాట నేను నీ మాట నమ్మాలనంటే నువ్వు కాదు అక్కడికి పూజ కట్టదు పోతందుకో కాళికమ్మ గుడి కాడికి నేనే పోతా నాడ కాళికమ్మ ఉండేది ఉంటే నాకు వెళ్ళబడాలి కాళికమ్మ నాతోటి మాట్లాడాలి నాతోటి మాట్లాడి ఆ పల మీద నా చేతులు పెట్టాలి ఒక్కడిగా పోతావా నువ్వు నా ఎంబడద్దు అయ్యో నన్న తీసుకో అయ్యా గుస్స గుస్స మళ్ళా నేను వేనంక లేదయ్యా అయ్యో నేను నా కొంప మొక్కన పోతా నీ కొంపలు ఉండ నేను వేనంక మళ్ళీ ఏమైనా మొదలు పెడతారా ఇంట్లో లేదయ్యా
లేదు లేదు ఇక నేను పోతా. మళ్ళీ ఏమైనా ఎలుకల మీటింగ్ పెడతారా? లేదు లేదు నా పిల్లులు పోయి కోళ్ళను పడుతున్నాయి కావచ్చు, నేను పోవాలి. అంతేనా? నువ్వు ఒక్కనే పోతావు? నేను ఒక్కనే పోతా. కాలికమ్మ ఎట్లా చేసుకున్నావు అవ్వ నేను? ఎట్లా చేసుకున్నారా? అందరు చేసుకున్నాడు, నేను చేసుకున్నా. అరే గింతనన్న గింత కొంచెం పోవడం నీకు ముందుగా తెలియదు, తెలితే చేసుకోకపోదు. ముందుగా అది ఎట్లా తెలుస్తుంది? అయినా గింతగానం కైకు అన్నాక పోరగాళ్ళు పుడతారా నవ్వ? ఇట్లా అంటే కూడా పుట్టరా? అగో గింత కోపం ఉన్నాక ఏడ పుడతారు? మొగోనికి గంత బీట్ ఉండద్దు. ఆడోళ్ళు పక్కకు పోతే చాలా ఐస్ గడ్డ అయినట్టు కావాలి. అట్లయితేనే ఇది వరకు ఎన్నడో పుట్టు, లేకపోతే 20 ఏళ్ళ సంది మీకు ఇట్లుండపోదు. ఇది చిరుత, ఇది చిరుతగా అది పుడతా. ఇది చిరుత అని భార్యకు భయం చెప్పిండు కరుణాకర రాదు. ఆ దేవుడు అనేది ఉండే అంటే నాకే కళ్ళబడాలి, నాకే సంతాన బలము చేతులు పెట్టాలి. నీ మాట నమ్మనన్న కరుణాకర రాదు. గుళ్ళబేడికి నేనే పోతానా అని గుళ్ళబేడికి రాజు వద్ద ఉన్నాడు. గుళ్ళబేడికి రాజు వద్ద ఉన్నాడు. ఊరవుతాడున్నాయిరా కట్టేడు సముద్రాలు పట్టుకున్నాయి, కాలికమ్మ గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళబేడికి రా రాజు వద్ద ఉన్నాడు. గుడికాడి కట్టిండు, గుడి 3 చుట్టూ తిరిగిండు. గుడి 3 చుట్టూ తీస్తే గుళ్ళ వల్లేరా 4 దిక్కుల తిరిగిండు, ఎక్కడెవరు లేరు. గుళ్ళ చూసిండు, గుళ్ళెవరు లేరు. 4 దిక్కుల చూస్తే ఎక్కడెవరు లేపాయే. గుడి లోపల దేవుడు లేకుంటే గుడి ఉండేందుకు లేకెందుకు? మందిర్ ముంచేందుకు ఈ గుళ్ళు తయారైతాయి, మందిర్ ముంచేందుకు గోపురాలు తయారైతాయి. ఈ గుడి ఉండద్దు, గోపురం ఉండద్దు, గుడి మొత్తం కూడగొడతా, గుడి శిఖరం తీసి సముద్రం లోపల వారేస్తారా అని గడ్డపారరా చేతుల పట్టేరా రాజు, గడ్డపారరా చేతుల పట్టేరా చెడు గడ్డపర గుడి వీధికి ఎక్కబట్టి గుడి యొక్కర ఎగిరిచ్చిన సముద్రంలో ఎత్తారని గడ్డపరారో చేత పట్టేరా. కాలికమ్మారా కన్నులు చూసేనా ఏమని మాటాలంటున్నది? ఒరే కరుణాకర రాజా, నా గుడినే ఊరగొట్టే అంత మోగోని వార నువ్వు. నీ సంగతే నేను చూడకపోతే నా పేరు కాలికమ్మని కాదన్నది. మాయల గల్లది, మంత్రాల గల్లది, యంత్రాల గల్లది, చెట్ల క్రియల గల్లది, పిరికడి బండారు బట్టి, పిరికడి అపాకు బట్టి ఒళ్ళు మీద అమ్మవారు కాలికమ్మ ఎప్పుడు కొట్టుకున్నదో పుట్టు పుట్టు అంటే పలుకు 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 90 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తి పలుకు 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 90 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తుకొని ఆగో గుడి వేడికి బయలుదేరి వస్తున్నది ఆ కాలికమ్మ. ఎట్లా వస్తున్నది? కళ్ళున్న కాలిక తల్లి బయలు గుడి మీదకి ఎందుకు ఎక్కినావు కొడుక? గడ్డపాలు ఎందుకు పట్టుకున్నావు కొడుక? నీవు నేను ఈ గుళ్ళె పూజాతనం చేసే పూజారి మల్లవ్వని బిడ్డ. ఈ గుడి లోపల పూజలు చేసేటి పూజారి మల్లవ్వ. పూజారి మల్లవ్వ. ఏ ముసల్లారా
బిడ్డ ముసల్దానా అంటున్నావు ఇక నువ్వు ఎప్పటికీ పరుసు లెక్కనే ఉంటావు బిడ్డ నువ్వైతే నాడెక్కడ ముసలోనివి ఊడేందే ముసల్దాన ఇదేమో ఊడే ఇదేం ఊడంటే నడుము ఆగక ఊగుతాంది నడుము చక్కగా అత్తలేదు బిడ్డ అయితే రోడ్డు మీద వండుకుంటే రోడ్డు రోల్ తొక్కితే చక్కగా అవుతుంది లేదు బిడ్డ ఇప్పుడు ఇక ఏం చక్కగా అవుతుంది బిడ్డ కింది ఉసిపాయ మీది ఉసిపాయ ఏం ఊసిపోయినే ఆ కింది పండ్లు ఊసిపోయినాయి మీది పండ్లు ఊసిపోయినాయి బిడ్డ కింది 2 పళ్ళు మీది 2 పళ్ళు ఊసిపోయినాయి ముసల్దానా నిన్ను చూస్తే 90 ఏళ్ళ పెద్ద మనిషివి ఈ కుప్పు వినట్టు ఊతాను గజ్జి కుప్పు వినట్టు ఊతాను ఈ గుళ్ళె పూజలు చేసేది నువ్వేనా ఈ గుళ్ళె పూజ చేసే పూజారి వల్ల మరి పూజారిగా పంకెందుకే ముంగట అయ్యో ఇది పంకు కాదు బిడ్డ నూనె లేక దూసుకోక గిట్ల ముందరికి వచ్చి పాడైతా ఇంత మంచిగా నీ ఎంటికలకి ఏం ఆయిల్ పెడతానా ముసల్దానా నువ్వు నడుముతాంది కానీ నీ ఎంటికలు ఇంకా నల్లగానే ఉన్నాయి ఏం ఆయిల్ పెడతాను అంటానవా తెల్లవల్లేదండి నీ ఎంటికలకి ఏం ఆయిల్ వాటికనా కాదు ప్యారాసిటా కాదు ప్యారాసిట్ అడ్వాన్సా కాదు కొబ్బరి నూనె కాదు పల్లి నూనె కాదు నువ్వుల నూనె కాదండి మరి ఈటానా కాదు మరి ఏం ఆయిల్ పెడతానవే పాయకాండ్లు కడిగే ఫెనాయిల్ ఫెనాయిల్ మీరు పెట్టుకొని చూడు చెప్తాను అలాగే ఫెనాయిల్ పెడితే ఫెనాయిల్ పెడితే ఫేన్ లేకుండా వచ్చి నల్లగా నిగనిగలాడినట్టు ఇట్లా కానీ తేజ్ పడ్డ మంచి గేజ్ మీద ఉన్నావు నీ శర్మ సౌందర్య రహస్యం ఏంటో నీ గ్లామరు నా అందానికి రహస్యం అంబారు ఎక్కడుంటే అందం అంతా అక్కడనే ఉంటుంది అంబారేసుకుంటే ఇంత గ్లామర్ ఉన్నారా ఏ ముసల్లారా ఈ నా పేరు కరుణాకర రాదంటారు ఉత్తరాది ఉన్న ఉగుముల్ల కోట నాదే నా భార్యకు అటువంటి విజయదేవికి ఈ గుడి లోపల ఉన్న కాళికమ్మ వచ్చి సంతాన ఫలం ఇస్తానన్నదాట మరి నేనే వచ్చిన ఈ గుడిలున్న కాళికమ్మ ఏది ఇక్కడ చూస్తే కాళికమ్మ లేదు ఈ అందుకొరకే ఈ గుడి శిఖరం పెగిలిచ్చి ఆ సముద్రంలో వారేస్తానని గుడి కూర కొడతాన బిడ్డ అయ్యో బిడ్డ కరుణాకర మహారాజ్ కాళికమ్మ ఎటువేందే లేదు బిడ్డ అనుకోండి ఇంటికి పేరంటే ఏంటి అనుకోండ ఎల్లం ఇంటికి పేరంటే అంటే దేవుళ్ళకు కూడా పేరంటాలుంటాయా మీకే ఉంటారా చుట్టాలు మాకు ఉండరా దేవుళ్ళకు కూడా పెళ్లిళ్ళు ఉంటాయా ఉంటాయి బిడ్డ ఫంక్షన్లు ఉంటాయా ఉంటాయి అక్కడ హనుమకొండకు ఉన్నదా చలో అక్కడికే పోతా రాదు బిడ్డ నువ్వు వస్తావని నాకు చెప్పింది అక్కర్లేదా అక్కర్లేదు మరి ఎటు పోయింది బిడ్డ ఆ నుంచి హైదరాబాద్కు పోయింది హైదరాబాద్కు పోయిందా సికింద్రాబాద్ మంకాల దగ్గర అక్కడికి పోయింది కదా బస్ ఎక్కినా అక్కడికి పోతా బిడ్డ అక్కర్లేదు లేకుంటే ఎటు పోయిందా ముసల్దానా విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి పోయింది విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి పోయిందా చలో ట్రైన్ ఎక్కి అక్కడికి పోతా అయ్యో బిడ్డ అక్కర్లేదు అక్కర్లేదంటావు ఇక్కలేదంటావు మరి ఎటువేంది ఇక్కడున్న కాళికమ్మ నువ్వు అత్తవని నాకు చెప్పేపోయింది బిడ్డ నువ్వేనా కరుణాకర మహారాజు కరుణాకర రాజు అంటే నేనే కరుణాకర మహారాజు అత్తడని నాకు చెప్పేపోయింది కరుణాకర మహారాజు అత్తని నీకు చెప్పిందా చెప్పిన కాళికమ్మ మరి నీకు ఏమో చెప్పింది కొడుకుల బిడ్డల సంతానించిన నా భార్య కలలోనే చెప్పిందాట కాళికమ్మను చూద్దామని ఇక్కడ రాకొచ్చిన మరి కాళికమ్మ నీకు ఏమో చెప్పింది అంటే కరుణాకర మహారాజు అత్తడు 2 ఫలాలు వేసి ఆయన చేతిలో పెట్టు కొట్టినా తిట్టే కానీ కాళికమ్మకు మాత్రము నాకు మరి కొడుకుల బిడ్డల సంతానం భార్య భర్తలు వస్తారు మరి నువ్వు ఒక్కని వచ్చిన బిడ్డ ఇద్దరాలు మొగలు వచ్చే ఉంటే వాళ్ళకు సంతాన ఫలం ఇవన్నీ నాకు చెప్పి నువ్వు ఒక్కని వచ్చిన బిడ్డ ఎవరు ఇవాళ కోటి ఒక్క పూజలు మా ఇంట్లో నిన్న చంద్ర నిన్న సూర్య కాను నేను కాను అయితే ఇవాళ ఇల్లు కడగాలి బోలు కొత్త అన్ని ఏలగా పూజలు నువ్వు అడగకపోయినా ఇంటికాడు ఎవరు ఆడోళ్ళు చేసే పని ఆడోళ్ళు చేయాలా మొగోళ్ళు చేసే పని మొగోళ్ళు చేయాలి నువ్వు సంతాన ఫలం ఇస్తే నువ్వు అంటున్నా నచ్చినవా అట్లా కాదే కాళికమ్మ ఎట్లుంటుందో చూస్తా ఫలము నాకు ఇస్తానా భార్యకి ఇస్తాను నేను వచ్చిన కాళికమ్మ ఇస్తానన్నది కదా అది ఇచ్చేది ఏదో నా చేతిలో పెట్టు నేను చూస్తానని వచ్చిన కాళికమ్మ సత్యము చూద్దామని నేను వచ్చిన 2 కవల ఫలాలు తీసి నా చేతిలో పెట్టింది ఈ ఫలములు తీసి నీ చేతిలో పెడతాన్నా కానీ ఒక్క మాట చేతిలో పెట్టినావు గాని ఒక్క మాట అన్నావు అమ్మా కాళికదేవి మరి ఏమో చెప్పింది ఆ కాళికమ్మ నీతో ఏం చెప్పిందంటే నువ్వు ఇంటికి పోయిన తర్వాత నీ భార్యకి సంతాన ఫలాలు ఇస్తావు కదా ఇచ్చిన తర్వాత
ఒకవేళ నీ గర్భం లోపల కొడుకులు పుట్టినట్టే ఉంటే కొడుకులు పుడితే నీ భార్య నిన్ను తీసుకొచ్చి నీకు తడిబెడి తానం పోసి పెయ్యంత పసుపు రాసి వేపాకు దండలు నీకేసి నీ నొదుటికి రూపాయి బిల్ల వెడల్పుతోటి బొట్టు పెట్టి నువ్వు కాలికమ్మ గుడి ముంగట పొర్లు దండాలు పెట్టంగా కొంగమాను కత్తి చేతుల బట్టి నీ భార్య కరకర నీ గొంతులు పోయాలి. కొడుకులు పుడితేనేమో ఇట్లా నీ భార్య నిన్ను చంపాలి. ఒకవేళ నీ భార్య కడుపు లోపల బిడ్డలే పుట్టిండ్రు అనుకో, నీ భార్యను నువ్వు తీసుకొచ్చి నీ భార్యకు తడిబెడి స్నానం పోసి పెయ్యంత పసుపు రాసి ఆకుపచ్చ చీర కట్టించి అద్దాల రైక తొడిగిచ్చి ఏ పాకు దండలు నీ భార్య మెడ లోపలేసి పొర్లు దండాలు నీ భార్య గుడి ముంగట పెట్టంగా బిడ్డలు పుట్టే ఉంటే నీ భార్యను నువ్వు కరకర కొడుతురు పోయా. ఆ మాట చెప్పంగానే రాదు కరుణాకరమా రాదు గుండెలు గుబెళ్ళు అన్నాయి, కార్యాలు తల్లు అన్నాయి. అయ్యో భగవంతా, నాకు బిడ్డలు పుట్టేది ఉంటే నా భార్య చచ్చిపోయేది ఉంటే నా పిల్లలు ఎట్లా బతకాలి? అప్పటికైనా ఇప్పటికైనంటారు ఏనుగంత తండ్రి లేకుండా ఏకుల గుళ్ళంతా ఏనుగంత తండ్రి లేకుండా ఏకుల గుళ్ళంత తల్లి ఉండేది ఉంటే ఏడిండ్ల భిక్ష అడిగి పిల్లల తల్లి దాస్తుంది కానీ మొగోడు చేతుల పిల్లలు పెరగరాట. అమ్మ కాలికి దేవి నా గర్భాన కొడుకులు పుట్టేది ఉంటే తప్పకుండా నా ప్రాణం తీసుకుంటా తల్లి, నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఒంటి పోతంటే వాళ్ళ పిల్లల అంటే పరాని కరుణాకర రాదు కన్నా కొడుకులంటే అంతకన్నా అదృష్టం నాకే ఉన్నది తల్లి. నాకు కొడుకులే పుట్టాల కానీ కొడుకులు పుడతానని చెప్పలేదు, నీతోటి బిడ్డలు పుడతాను ఆ కార్యక్రమం తర మంచిదమ్మ. కొడుకులు పుట్టినాక నా భార్య నన్ను తోలుక వచ్చి నే గుడి ముంగడ కరకర నా భార్య నన్ను పొత్తులు పోతుంది. తప్పకుండా నీ చేతులు చేయొత్తనని ఆ కార్యక్రమని తెలియదు. ఆ పూజారి మళ్ళా అనుకున్నారు 2 బలములు తేల పట్టుకొని ఆ 2 బాలమావిడి పళ్ళు పట్టుకొని కొడుకని చెప్పలేదు బిడ్డని చెప్పలేదని ఆనాడు మాట చెప్పింది పూజారి మల్లవ్వ రూపం మీద. 2 బలములు పట్టుకొని రాదు కరుణాకరమా రాదు ఇంటికి పోయినాక నా భార్యకి ఈ మాట నేను చెప్పేది ఉంటే నా భార్య కొడుకులు అద్దునాదా బిడ్డలు అద్దంటో ఏమో. ఈ మాట నేను చెప్ప నాకు తప్పకుండా కొడుకులే పుడతారు, కొడుకులు పుట్టినాక నా ప్రాణం పేర పర్వాలేదు. నా భార్య నా కొడుకులను అల్లారు ముద్దుగా దాదుకుంటది. తండ్రి లేకుండా ఏకుల గుళ్ళంత తల్లి ఉంటే 7 ఇండ్ల భిక్ష అడిగి కాలు రెక్కలు ఉన్న రోజు కైకులో ఊలో వేసి తల్లి పిల్లలు దాదుకుంటది. మొగోడు పిల్లలు దాదవాడు 2 పదములు పట్టుకొని రాదు కరుణాకరమా రాదు ఆ 7 మాలు కస్తున్నారయ్యా ఓ పెద్దలాలా. అదే గడియ లోపల 2 బలములు పట్టుకొని లోపల బాధ పెట్టుకున్నాను మీద నవ్వినట్టుగా 2 బలములు పట్టుకొని పుండావా నిండు ఉన్నావా అది మళ్ళేలో నా 2 మలేలో పుండావా నిండు ఉన్నావా అది మళ్ళేలో నా 2 మలేలో అదో పుండావా చెల్లారి పుట్టగా అది మళ్ళేలో నా 2 మలేలో అంతలో అనగా రాదు తిలకల్ల ముఖం చిన్న ఉచ్చుకొని ఎంతల్ల ముఖం వాళ్ళు పుచ్చుకొని 2 బాల మామిడి పళ్ళు పట్టుకొని బవరి అభవనాలకు ఎప్పుడు వచ్చాను భర్తన కళ్ళ
వచ్చింది గిదగిదే భర్త వేడి గురికొచ్చి నాదా ప్రాణేశ్వర కాలికి దేవి నీ కళ్ళకు కనబడ్డదా? కాలికి దేవి నా కళ్ళకు కనబడ్డదమ్మా. నాకు కల చెప్పినట్టు నీకు ఫలమిచ్చిందా అనయ్య? నీకు ఏ ప్రకారం కల చెప్పింది అదే ప్రకారంగా మన కల చెప్పినట్టు కనిపించినట్టు నా కళ్ళల్లో కనబడి మనకు సంతాన ఫలం ఇచ్చిందమ్మా. ఇగో 2 బాలమావిడి పళ్ళు ఇచ్చింది. మరి 2 పిల్లలు పుడతారట. ఇక సంతాన ఫలం నీ చేతిలో పెడతానా? ఆనందంగా నువ్వు సంతాన ఫలం కనవమ్మా. ఆగో కొడుకుల ఫలం అని చెప్పలేదు, బిడ్డల ఫలం అని చెప్పలేదు. ఫలం తినం అన్నాడు గాని కాలికమ్మన్న మాట ఇప్పుడే నా భార్యకు చెప్పుతే మనకు పిల్లలు ఎందుకు బాగున్నారా, మనకిద్దరికి ఎడవాపెందుకని అంటదో ఏమో. నా భార్య కడుపు లోపల కొడుకులే పుట్టాల, నా ప్రాణం పోయినా నా భార్య నా కొడుకుల దాదుకుంటదా అని ఆరాదు మది లోపల మాట పెట్టుకున్నాడు. మాట చెప్పి పలవిచ్చిపోయిండు కరుణాకర మహారాజు. పూయ మందిరములకు వచ్చి 10 పబ్బది బట్టి 5 హారతి బట్టి అమ్మ ఓ దేవి కాలిక దేవి నీ వరమందు నాకు పిల్లల సంతాన పలవగలుగుతే ఇంతకన్నా భాగ్యం నాకే ఉన్నది. గుడ్డు వల్ల భాగ్యము గోడ పునాదుల పాలన్నారు. నా కడుపు లోపల సంతాన బలము లేని నాకు బలమిచ్చినవ తల్లి. అమ్మ జగదంబ బ్రవరా
ఏం చేయాలని నీకు ఇచ్చి విప్పల్ల పోతే అట్టిగా వచ్చిన ఒప్పుకుంటా దాసి కక్కు దొరుకుతాయి కక్కు కక్కు నీకేం పుట్టిందిరా ఏడవచ్చుకునేవే నువ్వు దూరుతాను కూడా పుట్టాను నువ్వు ఏడవచ్చవే నేను ఏడవచ్చిన అవతాలకాయ వచ్చిన అబ్బాయి బాంబుల పెట్ట వచ్చావు అబ్బా నేను వచ్చింది బాంబుల పెట్టిన నువ్వు వచ్చిందే నాయమైందిరా ఎందుకో డబ్బలు నువ్వు కొట్టకపోతే నేను ఆ పెట్టెను పట్టుకొని అట్నే ఉండు ఆ పెట్టెలకెన్నో బాంబు వేస్తే నా 36 అక్కలైపు మరి అట్లున్న మనుషులు కడుపుతారు నాడలు మైదాకు ముద్దలు ఎందుకు తింటారే నీ లెక్కన నీళ్లు పోసుకున్నోళ్ళు నీ లెక్కన కడుపుతో ఉన్నోళ్ళు మైదాకు ముద్దలు గోరంట పువ్వులు కుంకుమ పువ్వులు పాలల్లో వేసుకొని తాగితే పుట్టే పిల్లలు తెల్లగా ఎర్రగా ఉడతారాటలవ్వా మరిగా నల్లగున్నోళ్ళు అవ్వాలంతా ఏ తిని కనచ్చురు నల్లగున్నోళ్ళు అవ్వాలంతా ఏంటిని కనచ్చురు అంటే వెనకటి కాలం ఎంటి కాలం ఏవు దొరకక బొగ్గు పిల్లలు బొంత పురుగులు జీడి గింజలు కాటిక డబ్బీలు అన్ని కలుపుకొని రొట్టెట్టుకొని చంపుకొని తాగితే పుచ్చే పొల్లగందు గిట్ట నల్లగా వచ్చింది దొరకని మరి వాళ్ళు అట్లా ఉంటిరు కానీ నువ్వు బాగా ఎర్రగా తెల్లగా ఉన్నావు నువ్వు కడుపు ఉన్నప్పుడు మీ అవ్వ ఏం తిరిగన్నదే నేను కడుపులున్నప్పుడు కూడా మా అవ్వ ఎవరో చెప్పిన వాళ్ళు 2 తోళ్ళంతా కారపొడి పుట్టిందాట నువ్వే బుక్కినవా లేకపోతే రమల్లమ్మ కూడా బుక్కిందా వాళ్ళ పొలాలను కూడా కట్టే ఎర్రగున్నారు అమ్మా మరి ఎడవంటి 2 తోళ్ళ కారపొడి బుక్కినాక వీళ్ళమ్మ ముసలి బతికినాదిర కుమారు ఇంకా నీళ్ళు వచ్చినాట ఈడే అవ్వ కడిగింది ఈడే అమ్మ అమ్మ ఓవుడు ఇది కడుగు 2 3 గడియాలు ఏడెనిమిది గడియాలు ఎల్లవట్టనమ్మా రాముడో రామన్న రాఘవా రామ రఘురామ తొలుసూరు కాంతలు తొడదప్పిన గాని తల్లి గారింటి సద్దన్నమ్మనే బుద్ధి పుడుతుందాట భవనాలలోన గర్భవతి మేడల్లా ఇరింటి కూరల వీణ పొరిగింటి తల్లల వీణ పాలేని బుద్ధులు ఉంటావట్టనా ఓ దాచిల్లారా నాకు బుద్ధి ఉంటావట్టనా నాకు బుద్ధి ఉంటావటనా అమ్మా దాసి లే చేతులకి ఇట్లా నీడయ్యకు నీ చేతులు పోడగా చేతుల మీద పోతే నువ్వు ఆడిదాను నేను ఆడిదాన్ని నేను ఏడ చేయత్తే ఉన్నదే ఏంది ఫారంలో ఇద్దరు ఒకటే దొందుతోందేనా ఇంకెందుకు ఇయ్యాలి అయితే నన్ను ఆడోళ్ళు ముట్టుకుంటే నేను అప్పటిదప్పుడు ఉరికిపోయి తానం చేసినాక బయటికి రాను మొగోళ్ళు ఎత్తారు మొగోళ్ళు ఎత్తే 6 నెలలైన మంచిగా వచ్చింది అయినా దొరసాని అలా చూస్తారా వాళ్ళ వీడియో కాల్ ఎందుకో అమెరికా చూడాలి ఇప్పుడు ఏమైందవ్వా అమ్మా దాసి ఓ అట్లా కాదే ఎట్లా? ఇవాళ నాకంతా ఎట్నో అనిపిస్తుంది ఎట్లనో అంటే 6 నెలలకు పోతావనంగా 3 నెలల సంధి ఎట్లనో లేని బుద్ధులు పుడతాయట
అంటే నేను చత్తా అని. నువ్వు చావన్నాడు మేమంటావా? అట్లాగా అదే నాకంతా ఇరిగింటి కూరల వీణ పొరిగింటి కూరల వీణ పుల్ల కూరల వీణ బుద్ధి పుడుతుందో అంటున్నా. ఆహా, మేము వండిన కూరలు నచ్చుతలేవు, మేము వండిన కూర నీకు తింటే ఎత్తుకు సొప్ప కట్టేసినట్టుంటండి. ఇరిగింటి కూరలు పొరిగింటి సన్నలు అడకరాపమ్మంటున్నావా? అవ్వా ఉన్నోళ్ళందరూ చిర్రు ఈ కథ కాడ కూర్చున్నారు. ఇప్పుడు నేను ఇండ్ల పొంటి పోతే ఇది కొప్పారులో బకెట్లో ఎత్తుకపోతే అందుకు వచ్చిందని. ఏందట? ఏంది మీ బాధ ఏందవా చెప్పండి. కడుపులు వస్తాయి అయితే కడుపు వస్తే మంచిదేనే అన్ని తీర్లు అంటారు కదా. ఇంకా బచ్చాలు కూడా నేను బాగానే తినిపోయి. ఇక ఎవరేం కూర వండుకున్నారో కానీ నా దగ్గర అయితే ఒక కూర ఉన్నది తినవా? ఏం కూర వండినావమ్మా? మంచిగా ఉంటది. మరి ఏంటిది అది? బాగా మంచిగా ఉంటది. ఏంటిది? ఏంటిదంటే కమ్మగా చెప్పు అంటావా? నోరు ఊరుతాందా నీకు? అవునమ్మా. నేనేం కూర వండినంటే జనిగలున్ను ఎర్రలు వండినావు. పాడుపడ కదా ఎర్రలను జనగల కూర వండుకుంటారు ఎవతన్నా. ఇగో తాగుబోతు మోగనికి మోరదో పెళ్ళం అన్నట్టు నా సంసారం నీకేమి ఎవల బాధ వాళ్ళది. నా సంసారం అనగానే చూడు రాదా తట్టుబొంతలు పట్టుకుని ఉరికత్తారు. ఉరికచ్చి కూర్చున్నారు. నా సంసారంలో ఇంత కిసకిస అవుతుందంటే చాలు గోడలెక్కి చూస్తారు. గోడలెక్కి కుర్చీలు వేసుకొని మంచాలల్లో బొర్రుకుంటూ చూస్తారు. అయితే నా మొగడు బాగా తాగుబోతుగా అడిది. ఇక తాగుబోతోడు ఇంట్లోకి ఏమన్నా తెస్తాడా? వానికే చాలదా ఇంట్లోకింద తెస్తాడు. ఏ ఉదేడాయే ఆడొచ్చే వరకు నేను తొక్కు నూరితే తొక్కని నన్ను పొల్లు పొల్లు కొట్టవైతే ఆడికి ముక్కలు ఎందుకు ముక్కను వచ్చకపోతలేదు. మరి ఆడవ తెచ్చిస్తే నేనేమన్నా కొనుకొచ్చి మాండదు. ఈ రోజు కొట్టుడేంది ఈడు నన్ను ఇప్పుడేంది అని ఏం చేసిన శర్రకు పోయి 4 దొడ్డు జనిగలు పట్టుకొచ్చిన. పెంటకాడికి పోయిన దొడ్డు 10 గాలు ఎర్రలు దొరక పట్టుకొచ్చిన. ఇక అవి ఇవి కలిపి చింత పులుసు పోసి మర్ర వస్తే వాళ్ళ మొత్తం నా కూర వాసన. ఇక అయ్యగాడు పొద్దుకంగా పుల్లు వేసిండు వచ్చిండు ఇంటి ముంగడికి వచ్చి పందిరి గుందని పట్టుకొని ఊగుతాండి ఇట్లా. అయ్యా ఇంటి ముంగట ఎంతసేపు ఊగుతావు అయ్యా? నీకు ఊగబుద్ధి అయితే ఇంట్లోకి వచ్చి ఊగురా అయ్యా. ఓషిడి నేను ఇంత కచ్చి తినన్నానే ఇంత మొగ పుట్టుక ఊచి నేను గద్దె మీద తింటాను. గద్దె మీద కూర్చున్నాడు. ఇంటి ముంగడ గద్దె మీద కూర్చున్న వారు నీ మొక్కం ఎడబోతే నాకేంద్రా అనుకున్న పల్లెం ఇంత అన్నం వేసి నేను అంటిన కూర అవ్వో 4 ఇవ్వో 4 తీసుకుని మీదేసి ఇక పట్టుకొచ్చి ముంగడ పెట్టిన. లంజగా ఆడిది బోటి పేగులు తెచ్చి అండింది అనుకున్నాడు. ముందుగా బొంతు పేగు అనుకోని జనగడ తొరక పట్టిండు. మూతి కాడ పెట్టిండు. చేత పట్టుకున్నాడు. గుంజి నా కొద్ది తాగుతాను. గుంజి నా కొద్ది తాగుతాంది. ఇడిచి పెడితే టపల్ అని మూతికి తాగుతాను. గుంజి నా కొద్ది తాగుతాంది. ఇడిచి పెట్ట మూతికి పటలు అని తాగుతాను. ఇక గుంజి 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 తెల్లారు వరకల్లా దౌడలకి ఇంత తొడ్డుతోంది. వినయ్ ఆ రోజు సంధి తాగుడు బంద్ చేసిండు. నన్ను కొట్టుడు బంద్ చేసిండు. అవగా కూర ఉన్నది నువ్వు తింటావా? అబ్బా నీలాంటి తెలివి కళ్ళకైతే పని చేస్తుంది ఈ కూర. నాకు పని చేయదు. నా మొగడికైతే పని చేసి దొరసారి గట్లనా? అబ్బా ఇక మాత అంటే నీవేనే. అంతే మరి. ఈ గురం ఉండాలి, ఈ పండుగ ఇచ్చి ఉండాలి. నీకు 2 ఉన్నాయి. ఇంకేమన్నా కూర అండినవా? ఇంకేం కూర లేదు. గదే 15 రోజులు పెడతాను. పోసింది అందుకనే కలవలు కాకుండా. దాసి మీ కూరల పేరు చెప్తే 6 నెలల గర్భం అంటే గాని ఇటు కాదమ్మా అనుకున్న తల్లి విజయదేవికి 6 3 9 మాసాల గర్భవతి భవనాలలోన మినమిన కాళ్ళ సిమిటమాయ గర్భం చేతులు సన్నమాయ చెవకట్లు వదలాయ బట్టంత పసుపాయ బ్యాలంత రూపులు వచ్చే కన్నది కాదు తల్లి కనిపెట్టలేదు కనుగొండము ఆ తల్లి వెలవబోదు 9 మాసాల గర్భవతి కొండలలో నొప్పులు వస్తున్నాయి. మేకలలో వేలిపోతున్నాయో అమ్మా. అమ్మమ్మమ్మమ్మ దాసి దొరసాని అమ్మమ్మ నేను తాళలేనే అమ్మా
చూడబోయమ్మా చూడవచ్చిన తల్లులారా గర్భవేదన పూర్వారమా ఒక్క గడి అయినా నేను నిలువచాలా గర్భవేదన పూర్వారమా అమ్మమ్మ రేతాలేనే అడు కూడా కూడా కొడుకు గిడి చూస్తాను గిళ్ళకచ్చో గిడే ఉన్నారు చూస్తున్నాను ఇక్కడ డెలివరీ అవుతారు గట్టికెళ్ళి చూడు అమ్మా ఇంత ఎత్తిన పురుషుడమ్మా అమ్మమ్మ లేనే అమ్మమ్మ లేనే అయిపోయింది అయ్యో ఆడోళ్ళ మోగోళ్ళ చూడవా చూడు ఈ 7 దాసళ్ళు అమ్మవారికి చెవుళ్ళ దూదులు పెట్టిండ్రు పండ్లకు దాసన పెట్టి తలకు మాల కట్టి పట్టు పరపనే వండుకోబెట్టి పుట్టిన పిల్లల తేద పట్టిండు ఆ దాసి వాళ్ళు అమ్మవారుడు పట్టు పరపనే వంట పెట్టి 2 బిడ్డల తేద పట్టి పొడిసేడి పొద్దుకు వంకున్నది కానీ పిల్లగళ్ళకి ఏ వంక లేదు నాగలికి నడవంక కొనదికి పిడివంక కానీ పిల్లగళ్ళకి ఏ వంక లేకుండా సక్కన సుక్కోల పిల్లలు పుట్టిండ్రు 2 బిడ్డలను ఎత్తుకొని జాలారి బండల్లో ఎండిది కొడలు బట్టి ఆ బాగిరిళ్ళ తోటి ఉరువాయి కొమ్మల తోటి గుట్టు మైనలు వాపి కొల్లు గుంటలు తవ్వి ఆయిలాకు తక్కలాకేసి 4 కుండల నీళ్లు కాగబెట్టి 4 కుండల నీళ్లు వేయి నీళ్లు సై నీళ్లు ఏకంగా దొరికించి 40 గుండల్లో పోసి ఆగో పిల్లగళ్ళకు స్నానం పోస్తున్నారు ఆదాసి వాళ్ళు ఓరి అన్నల్లో అల్లనే రల్లో
ఆగో తల్లికి స్థానం పోసి పిలగళ్ళకు స్థానం పోసి తల్లి మైల వాపి పిలగళ్ళ మైల వాపి ఇద్దరు బిడ్డలు తీసుకువచ్చి 7 దాసోళ్ళు ఆగో తల్లి విజయదేవి చేతులు పెట్టిండ్రు ఆ దాసి వాళ్ళు అమ్మా దొరసాని గారు నీ కడుపు లోపల చక్కని బిడ్డలు పుట్టిల్లా అని తల్లికి తలకట్టి కట్టి నడుముకు నడుకట్టి కట్టి తల్లి చేతుల ఇద్దరి బిడ్డల ఏనాడు పెట్టాను నా బిడ్డల కళ్ళ చూసింది ఆ తల్లి విజయదేవి బిడ్డలు ఎట్లా ఉన్నారు పొడిసేపొద్దుకు అనుకున్నది కానీ మెలిగా జ్యోతికు అనుకున్నది కానీ పిల్లలకి ఏమంటలేదు 66 వస్త్ర రేఖలు 36 చంద్ర రేఖలు చెంపలు చెక్కుడ దాలు కళ్ళు కలవ రేఖలు బొమ్మలు చింగిడీలు 60 కోట్ల ఆడోళ్ళు అందమంతంగా బిడ్డల ఒంటి వీనున్నది అబ్బా గిన్నెలకు నాకు గింత చక్కని బిడ్డలు పుట్టెనా అని భవనాలలోన తల్లి సంబరపడతా ఉన్నారమ్మా రామ రామ మేడల్లా ఆనందపడుతున్నది ఆగో భవనాలలోన బిడ్డలు ఎత్తుకొని అబ్బబ్బా 6, 7 కూడా 13 ఏళ్ళు కొట్టి వీణ మా కడుపు లోపల మాకిద్దరి బిడ్డలు పుట్టిండ్రు కమల పిల్లలా అని అమ్మా మేడల్లా కన్నా తల్లి రామ రామ భవనాలలోన తల్లి సంబరపడుతున్నది తల్లి సంబరం చెప్పదరము లేదమ్మా ఏడవ సంఖ బాబా గట్టి ఏడవ సనవాలు ఇస్తున్నది కుడి సంఖ బాబా గట్టి తల్లి కుడి సనవాలు ఇవ్వంగా కసిరికాడ ఉన్న యువరాజు మహారాజు కరుణాకర మహారాజు నేను రాంగ నా భార్య 9 మాసాల గర్భవతి మరి కొడుకు పుట్టనా బిడ్డ పుట్టనా ఆగో అటువంటి ఎవరు పుట్టిండ్రు అని ఆ రాజు